మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రైట్ నౌ ఐ యామ్ విత్ గ్యాస్ట్రో గురు అండ్ రెడ్డి గారు. సార్ ఎన్ని ఏంటి షీల్డ్స్ ఎవరో ఏదో ఇస్తుంటారు. ఓకే, నేను అమ్మడానికి పెట్టాను. కొంటావా? నేనైతే హాస్పిటల్ కొందాం అనుకుంటున్నాను. నాకు జాబ్ చేయాలని ఉంది, కొనేసి. ఇప్పుడు నా బియ్యం ఎంత ఉంది? ఏమైనా బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వు బెల్లీ డాన్స్ లాగా ఉంది. చూడండి, చేస్తావా బెల్లీ డాన్స్? నిజంగా చెప్తున్నాను, మా హాస్పిటల్లో 18 ఫ్లోర్స్ తిరగడానికి సుమారుగా 6 గంటలైనా పడుతుంది. నా వల్ల ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్ చూస్తున్నారు. థ్యాంక్స్ యూ వెరీ మచ్. రోజు రారా అయ్యా. సాంగ్స్ చాలా బాగా పడతారని విన్నా. నేనా? చాలా బాగా పడతాను. ఒక్క సాంగ్ ఎత్తుకోండి సార్. ఎందుకు పోవాలనుకుంటున్నావా? ప్లీజ్ ఒక 2 లైన్స్ మీకు నచ్చింది, మీరు అప్పుడప్పుడు హమ్ చేసుకుంటారు కదా. చిటపట చెనుకులు రాడుతూ ఉంటే సెకండ్ లైన్ గుర్తుందా మీకు? చెప్తే గుర్తొస్తుంది. చిలికాడే సరసందంగా ఉంటే నీ వాయిస్ ఎంత బాగుంది. ట్రై చేసావా ఎప్పుడన్నా? అంటే నేను అందరు సింగిల్స్ తో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. I will start Continental Roshan TV. You are the chairman, I am the CEO. నేను ట్రైనింగ్ ఇస్తాను, నా చేలో గుడిచి పెడతాను అనుకున్నాను. నీ పేరు పెడితే బాగుంది. నాకు ఆకలి అవుతుందండి. ఆకలిస్తే అన్నం పెడతా, అలిచొస్తే ఆయిల్ పెడతా, మీకేమో మిరపకాయలు పెడతా చిన్నోడా. అమ్మ బాబాయ్, ఇలాంటి రాగా తినమన్నట్టు నోరంతా మంట పెట్టుకొని ఏం చేస్తావు? మొదలే ఎర్రగా ఉన్నారు సార్. సినిమా ఇండస్ట్రీకి హాస్పిటల్ ఇండస్ట్రీకి పెద్ద తేడా లేదు సార్. వాళ్ళేమో ప్రొడ్యూసర్స్ ఇష్టానికి రేట్లు పెంచేసి 100 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్పేస్తారు. చేసే డాక్టర్స్ కూడా మైండ్ సెట్ ఏమైపోయిందంటే, కాంటినెంటల్ గురురెడ్డి గారు ఇవ్వకపోతే ఇంకొక పుల్లారెడ్డి ఇస్తాడు. ఇస్తారా సస్తారా వెళ్ళిపోమంటారు. అట్లా అయిపోయారు కదా డాక్టర్స్ కూడా. అది 100% నిజం. సుమన్ టీవీలో నేను 11 years నుంచి ఉన్నా. నన్ను వేరే ఛానల్స్ కూడా కోట్లు పెట్టి ఆఫర్ చేశారు. ఇన్ని కోట్లు ఇచ్చేస్తాం, ఒక విల్లా ఇస్తాము, కార్ ఇస్తాము, వచ్చేయండి అని. అంటే వెళ్ళటం ఎంత ఒక్క సెకండ్ పనే. ఆ బ్రాండ్, ఆ రెప్యుటేషన్, ఆ వాల్యూ బ్రహ్మాండంగా చెప్పారు. మీలాంటి మెసేజ్ ఐ థింక్ క్రోడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలి. వెరీ ప్యాషనేట్. ఈ లక్షణాలు ఉన్నవాడే ముందుకు వెళ్తాడు, హ్యాపీగా ఉంటాడు. సార్, కొనేవాడు ఉన్నంత కాలం అమ్ముడు పోయేవాడు ఎప్పుడు రెడీగా ఉంటారు. అబ్సల్యూట్. అమ్ముడు పోయేవాడు ఒక్క నిమిషం చి అంటే కొనేవాడు చిచి నేను ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే సంవత్సరంలో ఒక 10 సినిమాలలో 8 సినిమాలు మెడికల్ మీదే నడుస్తుంటాయి. ఓన్లీ గట్ హెల్త్ సరిగా ఉంటే మొత్తం సిస్టమే మారిపోతుంది. ఆ మోడిఫికేషన్ చేంజెస్ కి ఏం చేస్తే మంచిది అసలు ఇప్పుడున్న యూత్ ఎస్పెషల్లీ? ఆహారం టు వ్యవహారం, దట్స్ ద కనెక్ట్. చాలా మంది దీనికి వెళ్ళేటప్పుడు ఇది లేకపోతే రాదు. అసలు అదేంటి అర్థం కాదు. ఏంటి సార్ అది? దాని వల్ల ఏమవుతుంది వాడికి తెలియదా? ఇంతవరకు సిగరెట్ తీసుకున్నప్పటికీ మనకి మోషన్ రెగ్యులర్ గా అయినప్పటికీ, నాకు గ్యాస్ట్రిక్ ఉంది ఆ విషయం తెలియాలంటే ఎక్కువ వచ్చే సిమ్టమ్స్ ఏంటి అసలుకి? ఇక్కడ అప్పర్ అబ్డమన్ అంటాం, అక్కడ నొప్పి రావడము, సరిగ్గా మీరు భోంచేసినప్పుడు జీర్ణం కాకుంటే కడుపు ఉబ్బరము. ఇప్పుడు మీరు అన్నారు కింద నుంచి గ్యాస్ వెళ్తున్నది, అది కూడా టూ మచ్ స్మెల్లీ వస్తుంది చాలా మందికి. స్మెల్ వచ్చినప్పటికీ మనం భోంచేసేది సరిగ్గా జీర్ణం కాకపోతే ఇలాంటి ఎక్సెసివ్ గ్యాస్ వచ్చేసి, స్మెల్లీ గ్యాస్ వచ్చేసి అవకాశం ఉంటుంది. బ్లాక్ మోషన్ వస్తే క్యాన్సర్ సార్? బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ నో క్యాన్సర్ అని అనుకోము. అది సాధారణంగా బ్లాక్ మోషన్ కడుపులో ఏమైనా అల్సర్ ఉండి బ్లీడింగ్ అయినప్పటికీ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ మ్యాగీలు తినటం వల్ల అసలు చిన్నపిల్లల్లో ఏం చేంజెస్ అవుతాయి సార్? అసలు 20 నుంచి 30% వరకు చిల్డ్రన్ లో ఒబిసిటీ ఉంది. ఇట్స్ ఎ హ్యూజ్, చాలా పెద్ద ప్రాబ్లం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ యామ్ విత్ గ్యాస్ట్రో గురు అండ్ రెడ్డి గారు. సో నమస్తే గ్యాస్ట్రో గురు గారు. వస్తుంటే బర్ఫింగ్ ఎప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గర చూపించుకుందామని. యాక్చువల్లీ నిన్న నాకు అపాయింట్మెంట్ ఉండే, ఫుల్ తేపులు అండి. మా వాళ్ళు చెప్పారు కాంటినెంటల్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఫౌండర్ గురు అండ్ రెడ్డి గారితోనే ఉంది అంటే
ఎవరిని అడిగినా కానీ గ్యాస్ట్రో గురువు దగ్గరికి వెళ్తూ మళ్ళీ ఎందుకు వేరే డాక్టర్ దగ్గరికి రాగానే చెక్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ మిమ్మల్ని చూస్తే బర్ఫింగ్ పోయింది సార్. రోషన్ గారు, అది మీరు ఆహ్వానించినట్టు పిలుపా లేకుంటే అవేళన చేసినట్టు అయ్యో మీరు చూడండి, మీ గురించి వింటూ వస్తున్నాను. అదివరకే ఇప్పుడు వాట్ ఈస్ ద మెసేజ్ దేర్ అండి? ఏ రోగం వచ్చిన వాళ్ళైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు ఆ రోగం ఉంటుంది మనతో పాటు. అంతే. డాక్టర్ చూడగానే పోద్ది ఎందుకో. కరెక్టే, నిజమే అది. అవును కదా. 60% వరకు డాక్టర్ మంచిగా ఉంటే, ఎస్పెషల్లీ నీలాంటి హ్యాండ్సమ్ పర్సన్ ఉంటే ఇంకా 80% అయిపోతుంది. దట్స్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ నీకైనా ట్రైనింగ్ ఇస్తాను, నా చేలో గుడిచి పెడతాను అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తొందరగా కాంటినెంటల్ టీవీ అని స్టార్ట్ చేసేద్దాం. యు ఆర్ ద చైర్మన్, ఐ ఆమ్ ద CEO. ఐ విల్ స్టార్ట్ కాంటినెంటల్ రోషన్ టీవీ. థ్యాంక్ యూ. ఏం కాంటినెంట్ అంటే మరి ఏం టీవీ పెట్టుకున్నాను అంటాడు. నీ పేరు పెడితే బాగా ముందు పోతుంది. యాక్చువల్గా కాంటినెంటల్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది కాఫీ కదా. చాలా మంచి పరిచయం, కాంటినెంటల్ కాఫీ ఫౌండర్. అవును, చాలా రోజులు వచ్చాయి. సో కాంటినెంటల్ హాస్పిటల్స్ నిజంగా చెప్పాలంటే సార్, నేను 11 years అయిపోయింది మీడియాకి వచ్చి. 12th year నేను ఈ సైడ్ షూట్లకు వచ్చినప్పుడు తర్వాత ఓల్డ్ కాంటినెంటలే ఉండేది. ఈ ఒక్క బిల్డింగే కనిపించేది, ఐకానిక్ టవర్. ఎక్కడికో కనిపించేది మాకు. మేము అనుకునే వాళ్ళం, మీరు ఏమనుకున్నట్టు చెప్పనా, ఈయనేంటి ఇంత పిచ్చోడు ఇంత దూరం తీసుకొచ్చి పెట్టేశారు, పేషెంట్స్ ఇంత దూరం వస్తారా. మీరు ఒక్కడే అనలేదు, చాలా మంది అన్నారు నేను పిచ్చోడని. కానీ ఎప్పుడు సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకోలేదు. రోజు అది టైం పట్టింది హీల్ అయ్యడానికి. ఓకే, ప్రజల అభిప్రాయం మార్చుకున్నారు. గుడ్. ఓకే, అప్పుడు నేను స్మార్ట్ అంటారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, అట్లీస్ట్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంత పెద్ద హాస్పిటల్ 7 star కూడా సరిపోదు, అట్లా పెట్టారు ఇక్కడ. అప్పుడు అలానే ఉన్నారు పేషెంట్స్, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఆ ట్రస్ట్ నిలబెట్టుకున్నారు సార్. దట్స్ టూ గ్రేట్. అది నేను మంచి పనే చేశాను కదా. అప్పుడు ఏర్పరిచింది హాస్పిటల్ ముందు దృష్టితో. అవును. సో ఇప్పుడు మీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. somebody is thinking good about me. నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే గ్యాస్ట్రిక్ సంబంధించి ఏదన్నా అవేర్నెస్ వీడియో కావాలి అంటే ఎవరి ఇంట్లో అయినా మొబైల్లో ఫస్ట్ గురు అండ్ రెడ్డి వీడియోస్ అనే ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే భయం లేకుండా, ప్యానిక్ అవ్వకుండా, ఒక పేషెంట్ మీ దగ్గరికి రాకపోయినా, ఆన్లైన్ కన్సల్ట్ అవ్వకపోయినా ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. దట్స్ టూ గ్రేట్. ఎక్కడి నుంచి వచ్చింది అది అట్లా చెయ్యాలి ఇవ్వాలని? అంటే ఫస్ట్లో నుంచే ఉందా, లేకపోతే తర్వాత అవేర్నెస్ కావాలని చెప్పి మీరు స్టార్ట్ చేశారు అసలుకి? మనం ఈ మెడికల్ ప్రొఫెషన్లో చేరాలనుకున్నప్పుడు ఓకే, ముఖ్యంగా కేవలం ఒక MBBS డిగ్రీ అని ఆ స్టూడెంట్ అనుకోకూడదు. యూనో ఈ ప్రొఫెషన్ను చూస్ చేసుకోకముందు నీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా నువ్వు తట్టుకోగలుగుతావు నీ జీవితంలో. అంటే పేషెంట్స్కు బాధ ఉన్నప్పుడు 24/7 వాళ్ళకు మనం అవైలబుల్గా ఉండవలసి వస్తుంది. ఎన్నో సాక్రిఫైజెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఆలోచించుకొని అర్థం చేసుకుంటూ ఓకే, పేషెంట్స్ కేవలం ఒక డిసీజు జబ్బు ట్రీట్మెంట్ కాదు. ఓకే, మనకు కావాల్సింది వాళ్ళ ఎమోషనల్ స్టేటు, మన ఎంపతి అంటాము. వాళ్ళకి ఎలా మనం అర్థం చేసుకోలాగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ, కేవలం జబ్బు ప్రాబ్లమ్స్ కాకుండా మెంటల్ స్టేటు, ఓకే, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషను, ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న డాక్టర్ ఆల్వేస్ గొప్ప డాక్టర్ అవుతాడు. దాని కొరకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ దానికి డాక్టర్ కదా టైం ఉండాలి, మన సహానుభూతి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ క్యారెక్టర్స్ ఉండాలి. అలా ఆ వయసు నుంచి, అనగా మెడికల్ స్కూల్ నుంచి ఈ క్యారెక్టర్ బిల్డప్ చేసుకున్న డాక్టర్స్ వాళ్ళు పేషెంట్స్కు కంఫర్టబుల్గా ట్రీట్ చేస్తూ వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతారు. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ విలియం ఆస్లర్ అంటాం. ఆయన ఏమన్నాడంటే, ఏ గుడ్ డాక్టర్ ట్రీట్స్ ద డిసీజ్, బట్ ఏ గ్రేట్ డాక్టర్ ట్రీట్స్ ద పేషెంట్. ఓకే, సో డిసీజ్ అందరూ సులభం, స్పెషలీ ఈ సెంచురీలో algorithms, AI, textbooks, Claude, all of these things, 5 minutes
మీరు ఇన్ఫర్మేషన్ చేసుకొని పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి కూడా అంత ప్రెసిషన్గా మనకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. దట్స్ నాట్ ది గ్రేట్నెస్. బట్ ఆ పేషెంట్కు మీరు ఎలాగా మీతో కన్సల్ట్ చేసిన తర్వాత తృప్తిగా వెళ్తారు, మీరు చెప్పింది ట్రస్ట్ చేస్తారా, ఓకే ఇది డాక్టర్ నిజంగా చెప్తున్నాడా, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ సమకూర్చుకొని, ఓకే మీరు ఇప్పుడే మొదల్లో నాకు పేపులు వస్తున్నాయి, కడుపు ఉబ్బరము, నన్నేమో పేరు పెట్టారు కదా, గురు అని ఏమో చెప్పారు కదా ఇప్పుడే, గ్యాస్ట్రో గురు అని చెప్పారు కదా. ఓకే థ్యాంక్ యూ, ఐల్ టేక్ దట్ ఇస్ అ కాంప్లిమెంట్ నౌ. సో అన్నప్పటికీ ఆ పేషెంట్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ యూ నీడ్ టు లుక్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. అండ్ చాలా మటుకు నిజంగా చెప్తున్నాను, 50 to 60% వరకు దే ఇస్ నో డిసీజ్. లిటరలీ దే ఇస్ నో డిసీజ్. It all depends upon your state of mind, what you're eating, what are the stress levels, what are the anxiety. ఇవన్నీ ఉన్నవారికి, నిద్ర సరిగా పట్టవారికి దిస్ జిఐ ట్రాక్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే ఓకే సో బట్ గురువేంద్ర రెడ్డి గారు అంటే సైంటిఫిక్గా గ్యాస్ రిలేటెడ్ అల్సర్ వీటి మీద చాలా వీడియోస్ మీరు చేశారు కాబట్టి దాని గురించి నేను కొంచెం ఒక 2-3 నిమిషాల తర్వాత దాని లోపలికి వెళ్తాను. దానికన్నా ముందు అడగాలనుకుంటున్నా ఏంటి అంటే, పాత రోజుల్లో చూసిన డాక్టర్స్కి ఇప్పుడు డాక్టర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు ఏంటంటే డాక్టర్ అనే వ్యక్తి ఒక పేషెంట్కి ఫ్యామిలీ కన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ఆ ప్రొఫెషన్ అంటే ఆ కోట్ వేసుకున్నంత వరకు, అంటే మాకు డబ్బులు చేత కాదు సార్, ఆపరేషన్ ఇప్పుడు లేకపోతే చచ్చిపోతాడు అంటే ముందు ఆపరేషన్ చేసేసి బిల్లు కట్టపోయినా డిశ్చార్జ్ చేసిన రోజులు చూసాం. బట్ ఇప్పుడున్న డాక్టర్స్, అందరు కాదు కొంతమంది, ఇప్పుడున్న డాక్టర్స్ ఏంటంటే చచ్చిపోయినా కానీ బిల్లు కట్టిన దాకా శవాన్ని కూడా ఇవ్వట్లేదు. చాలా కమర్షియల్ అయిపోయింది హాస్పిటల్స్. అంటే నేను తప్పు పట్టట్లేదు, నిజంగా చెప్తున్నాను, కొన్ని సిచ్యువేషన్స్లో నేను చూశాను కాబట్టి కళ్ళతో. ఈరోజు ఏంటంటే 7 స్టార్ మించి హాస్పిటల్స్ కట్టేస్తున్నారు. వాటి మెయింటెనెన్స్, డాక్టర్స్ నేను కాదని చెప్పను, ఏం చెప్తారు దానికి? అప్పుడున్న డాక్టర్స్కి ఇప్పుడున్న డాక్టర్స్కి ఆ వాల్యూ, ఆ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి అసలుకి మెయింటైన్ చేస్తున్నారా? అప్పుడున్న డాక్టర్స్ కూడా పేషెంట్స్ మరణించేవాళ్ళు. ఓకే, ఒక ఎక్సెప్షన్ ఏముందంటే డాక్టర్ పేరు ఎంత పెద్దగా ఉండి ఎంత పొడుగుగా ఉన్నప్పటికీ పేషెంట్స్ చనిపోయినప్పటికీ ప్రజలు అనుకునే వాళ్ళు ఇంత పెద్ద డాక్టర్ కదా, నిజంగా చనిపోయాడా, డాక్టర్ ఏం తప్పు చేయలేదనేసి. ఓకే, ఇక్కడనే కాకుండా బయట ప్రపంచంలో కూడా ద బిగ్గర్ ద నేమ్ ఆఫ్ ది డాక్టర్, ఓకే లెస్సర్ ది అటెన్షన్ గివెన్ టు కాంప్లికేషన్స్ అండ్ డెత్. ఇది లోక సహజం. ఓకే, ఒక బిజీగా ఉన్న డాక్టరు, పెద్ద డాక్టర్ అన్నప్పటికీ ఏమైనా పేషెంట్కు కాంప్లికేషన్ వచ్చేసి చనిపోయినప్పటికీ డాక్టర్ తప్పు కాదు అని ఫ్యామిలీ మెంబర్స్కు అందరికి కూడా ఆ కన్విక్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నట్టు చనిపోయినప్పుడు కూడా, చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంటు ఇస్తున్నారు అనేసి డాక్యుమెంట్ చేసి పేషెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు అనేసి చాలా మటుకు కొద్దిగా జర్నలిస్టిక్ ఎగ్జాజరేషన్ ఉంటుందండి. ఇలాంటి తప్పులు జరుగుతాయేమో, ఓకే కొన్ని చోట్ల, కానీ మానవత్వం ఉన్న డాక్టర్సే కానీ ఆపరేషన్ పర్సన్స్, ఓనర్స్ ఇదంతా కూడా యూజువల్లీ చెయ్యరు. నాకు అది సమ్వేర్ సంథింగ్ బట్ హ్యాపన్. ఓకే, ఇప్పుడు పేషెంట్ ఎలా ఎగ్జాజరేట్ చేస్తారంటే, నేను అనుకుంటున్నాను, ఓకే పేషెంట్ మరణించిన తర్వాత ఇమీడియట్లీ మనం స్టాప్ చేయం కదా. ఓకే, డెత్ ఈస్ డిక్లేర్డ్ అయిపోయిన ఐవి పోల్ ఉంటుంది, ఏమైనా ఐవి ఫ్లూయిడ్స్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఎవర్ దట్ ఈస్ పోయినప్పటికీ అది స్టాప్ చేస్తారు, అది తీసేస్తారు, మనం మార్చిల్కి పంపిస్తారు, అవన్నీ ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో ఎక్కడ వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసి, ఓకే ఎక్కడి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు డెత్, ఈ ఇంకా పేషెంట్ ట్రీట్ చేస్తున్నప్పటికీ ఎక్కడ బిల్లింగ్ అవుతుంది. ఓకే, ద బిల్లింగ్ విల్ గో ఆన్ టిల్ పేషెంట్ మార్చరీకి వెళ్ళేసి పేషెంట్ అప్పుడు బిల్ సెటిల్ చేసుకుంటారు, దాని తర్వాత వెళ్తారు. కానీ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారండి? ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్. మేబీ జరుగుతుండొచ్చు, ఐ డోంట్ నో. అంటే ఈ పేషెంట్ చనిపోయిన తర్వాత 4 hours అవుతుందా, 6 hours అవుతుందా, డెత్ డిక్లేర్ చేయలేదు. ఓకే, నర్స్ అటెన్షన్ లేదేమో, అక్కడ డాక్టర్ లేడేమో, ట్రీట్మెంట్ ఈస్ కంటిన్యూయింగ్, సైలెంట్ డెత్స్లో అయినప్పటికీ ఇమీడియట్లీ డిక్లరేషన్ చేయలేదేమో. సో మేబీ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ అలాగ అవుతుందేమో. సో అది కొద్దిగా మనం డీటెయిల్గా పరిశీలించాలి. వీ నీడ్ టు అనలైజ్ దట్ వెరీ థరోలీ. అటువంటి కేసెస్ను మన మెడికల్ చార్ట్స్ ఒక కమిటీ పెట్టేసి థరోగా రివ్యూ చేసినప్పటికీ ఆ నిర్ణయానికి రావాలి.
చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేసి. ఓకే, యా, ఇటువంటి చేసినప్పటికీ వాళ్ళకు ఐ ఫీల్ స్ట్రాంగ్లీ యూనో పెనల్టీ, పనిష్మెంటు, శిక్ష యూనో బాగా ఎక్కువగా ఉండాలి, మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా. వై ఐఎమ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ టు యూ సార్, ఎవ్రీ 5 minutesకి ఒకరు చనిపోతున్నారు, ఎవ్రీ 10 minutesకి ఒక హాస్పిటల్ ముందు ధర్నా జరుగుతుంది. See, I'll tell you again. Okay. So, let me understand మీరు కరెక్ట్గా చెప్తున్నారు అనేసి. పేషెంట్లో ఒక పేషెంట్ను హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఓకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఓకే పేషెంట్స్కి ఏముంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాము, పేషెంట్ బ్రతకాలి, వాళ్ళను అండర్స్టాండ్ చేసుకోవడంలో చాలా మటుకు తప్పులు జరుగుతాయి. ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చాడు ఎమర్జెన్సీ రూమ్కు. ఓకే, హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ హార్ట్ ఈజ్ నాట్ పంపింగ్ వెల్. ఓకే, అంటే హార్ట్ అటాక్ వచ్చింది, దాని తర్వాత ఆ అటాక్తో హార్ట్ పంపు ఏదైతే ఉంటుందో మసిల్స్ అది డ్యామేజ్ అయింది. సో ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము, లేకుంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటాడు. కానీ పేషెంట్స్ ఫ్యామిలీ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కొంతమంది ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కార్డియాలజిస్టే కానీ డాక్టర్సే కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది హార్ట్ అటాకే కదా. ఓకే, డాక్టర్ తీసుకెళ్ళాడు క్యాత్ ల్యాబ్కు, డాక్టర్ స్టెంట్ వేశాడు, తర్వాత పేషెంట్ 10 నిమిషాల్లో చనిపోయాడు. ఓకే, అండ్ ఇదిగా నిజంగా అయ్యే సిచ్యువేషన్. ఓకే, ఏ స్థితిలో పేషెంట్ని తీసుకెళ్ళాడు, ఇప్పుడు స్టెంట్ ఆ పేషెంట్కి ఇవ్వకుంటే దెన్ పేషెంట్ ఎలాగో చనిపోతాడు. ఆ స్థితిలో మనం చేసినప్పటికీ హై రిస్క్ పేషెంట్ అంటాం. ఓకే, సో పేషెంట్స్ మేము కన్సెంట్ తీసుకుంటాం కదా, పేషెంట్ వచ్చినప్పుడు మంచి హాస్పిటల్లో డాక్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి వీడియో కన్సెంట్ మేము తీసుకుంటాం, వీడియో రికార్డింగ్తో చేసుకుంటాము, తీసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఈ పేషెంట్ హై రిస్క్, ఇది చేసినప్పుడు కూడా కేవలం 30% వరకు ఆయన బ్రతకవచ్చు, 80%, 70%, 80% ఆయన లేకపోవచ్చు. ఓకే, అది గంట సేపట్లో ఏమైనా ప్రాబ్లం కావచ్చు, 24 hours. ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ ఫ్యామిలీ కూడా దే షుడ్ నాట్ రివోల్ట్, డాక్టర్ను లేకుంటే హాస్పిటల్ను తప్పు పట్టకూడదు. ఓకే, చాలా మటుకు ఈ అండర్స్టాండింగ్ లేని సిచ్యువేషన్స్లో అండ్ ఇది పేషెంట్స్ స్పెషల్లీ యంగ్ ఉన్నప్పుడు ఒక 40-45 ఏళ్ళ వయసున్న పేషెంట్ హాస్పిటల్కి వచ్చేసి హార్ట్ అటాక్తో చనిపోయినప్పటికీ ఎవరికైనా బాధ అవుతుంది కదా. ఫస్ట్ థింగ్ దే విల్ థింక్ ఏదో తప్పు చేశారు, డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేదు, ప్రొసీజర్ చేయకుంటే బాగుండేది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ అండి. ఓకే, బట్ ఒక కామన్ మ్యాన్గా ఇప్పుడు ఈ బట్టలన్నీ ఇప్పేసి మీ బట్టలు మీరు వేసేసుకొని కార్ ఎక్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఎప్పుడన్నా మీ మైండ్లో ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది, విద్య వైద్యం ఈ రెండు ఫుల్ కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు ఈ సొసైటీలో. ఏదైతే కొనకూడదో వాటిని ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఏ స్కూల్ చూసినా 10 లక్షలు 15 లక్షలు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మినిమం 10 లక్షలు బిల్లు లేకుండా బయటకు రావు. ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు మనం ఇండియాలో, ఇప్పుడు నేను అమెరికాలో అన్ని ఏళ్ళు ఉన్నాను కదా, అక్కడ సిస్టమ్ నుంచి నాకు చాలా అనుభవం ఉంది. ఓకే, ఇప్పుడు కూడా నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను. అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసినప్పటికీ మన కాస్ట్ ఆఫ్ కేర్ అంటే మనం ఎంత స్పెండ్ చేస్తాము ఒక డిసీజ్కు, ఒక హాస్పిటలైజేషన్స్కు, నాట్ ఈవెన్ 1/10%. ఓకే, ఇంతకుముందు నేను వేరే స్పీచెస్లో పాడ్కాస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అనగా ఏమవుతుందంటే ఆ 1/10 స్పెండ్ చేసినప్పటికీ కూడా అది ఎవరిస్తున్నారు పైసలు? ఈ వెస్టర్న్ కంట్రీస్లో, అడ్వాన్స్ ఇండస్ట్రియలైజ్ నేషన్స్లో థర్డ్ పార్టీ పేమెంట్ అంటాం. అనగా ఇన్సూరెన్సా లేకుంటే గవర్నమెంటా? ఓకే, సంబడీ ఈస్ పేయింగ్ దాట్. ఓకే, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మన జేబు నుంచి కేవలము 10% 20% ఖర్చు పెడతాం. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ వస్తుందా? తీసుకుంటున్నారా? తీసుకున్నా వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నారా? ఓకే, అది ఎవరు తప్పు చేస్తున్నా? ఆరోగ్యశ్రీలో 1,20,000కు నువ్వు బైపాస్ సర్జరీ చేయమంటున్నావు. ఓకే, ఆలోచించుకోండి, 1,20,000కు బైపాస్ సర్జరీ చేయమన్నప్పటికీ ఆ కార్డియోథొరాసిక్ సర్జన్ అయితే ఆపరేట్ చేస్తున్నాడో ఆయన శాలరీ ఎంత ఉంటుందండి? నథింగ్ ఈజ్ లెస్ దెన్ 8 to 12 to 14 lakhs. ఓకే, అదొకటి డాక్టర్ కాస్ట్. రెండోది
ఆ సర్జరీ చేసినప్పటికీ ఓటీలో ఎంతమంది హెల్ప్ కావాలి? నీకు పర్ఫ్యూజనిస్ట్ ఉండాలి, ట్రైన్డ్ సిటీవీఎస్ నర్సెస్ ఉండాలి, అనస్థిషియాలజిస్ట్ ఉండాలి, సర్జరీ తర్వాత ఐసీయూకు వెళ్ళాలి, ఐసీయూలో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఈ కార్డియాక్ పేషెంట్స్ మేనేజ్మెంట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, దాని తర్వాత 4-5 రోజులు వాళ్ళు 5-6 రోజులు ఐసీయూలో ఉంటారు. ఓకే, ఎన్నో మెడికేషన్స్, ఎన్నో మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి అండి? ఒకరు లెక్కేసి చేసుకున్నప్పటికీ దెర్ ఇస్ నో వే. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి హాస్పిటల్ ఇండస్ట్రీకి పెద్ద తేడా లేదు సార్. వాళ్ళేమో ప్రొడ్యూసర్ సిస్టానికి రేట్లు పెంచేసి 100 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్పేస్తారు. సో ఎవరైతే టికెట్ కొనాలో వాడికి 1000 రూపాయలు 2000 వేసేస్తారు పాపం. ఫ్యామిలీ వెళ్ళాలంటే 10,000. లైక్ వైజ్ హాస్పిటల్స్ కూడా అంతే. అపోలో వచ్చింది, కాంటినెంటల్ వచ్చింది, లేకపోతే మెడికవర్ వచ్చింది, నెక్స్ట్ సింధు వచ్చింది, నెక్స్ట్ కిమ్స్ వచ్చింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు 7 స్టార్ కార్పొరేట్ వేరే లెవెల్ వెళ్ళిపోయింది ఇప్పుడు హాస్పిటల్స్. అంటే దూరం నుంచి చూస్తే అక్కడ ఒక పెద్ద 7 స్టార్ హోటల్ ఉంది అనుకుంటా కదా, అనుకుంటాం మనం. ఇప్పుడు డాక్టర్స్ కూడా మైండ్ సెట్ ఏమైపోయిందంటే, కాంటినెంటల్ గురురెడ్డి గారు ఇవ్వకపోతే ఇంకొక పుల్లారెడ్డి ఇస్తాడు, పుల్లారెడ్డి ఇవ్వకపోతే ఎల్లారెడ్డి ఇస్తాడు. మీరు 30 ఇస్తున్నారా, వాడు 50 ఇస్తా అన్నాడు. వాడు మీరు 50 ఇస్తున్నారా, మాకు 1 కోటి ఇస్తా అన్నారు. మీరు 1 కోటి ఇస్తున్నారా, 1.5 కోటి ఇస్తా అన్నారు. ఇస్తారా, సస్తారా, వెళ్ళిపోమంటారు. అట్లా అయిపోయారు కదా డాక్టర్స్ కూడా. అబ్సల్యూట్లీ అది 100% నిజం. దాని గురించి నేను అస్సలు సపోర్ట్ లేదు నాది. ఓకే, ఇలాంటి మన సమాజంలో జరుగుతుంది కనుక దట్ ప్రాబ్లమ్ ఈస్ ఎఫెక్టింగ్ ద పేషెంట్ కేర్. ఓకే, డాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి డాక్టర్తో ఒక విలువ ఉంటుంది. ఆ విలువను నువ్వు ఆర్టిఫిషియల్ ఇంతగానం పెంచేసినప్పుడు ఓకే, ఇది ఎవరికి బాధ అవుతుంది? నువ్వు అన్నెసెసరీ ఆ డాక్టర్ను నువ్వు ఫోర్స్ చేస్తున్నావు. నువ్వు ఇన్ని ప్రొసీజర్స్ చేయరా, ఇది చేయరా, అది చేయరా, లేకుంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు కాంపెన్సేట్? వాని మీద ఒత్తిడి పెట్టినప్పటికీ ఇన్ని లక్షలు ఇచ్చేసి నువ్వు హైర్ చేస్తున్నావు. అది మనం పోచింగ్ అంటాము. అది చాలా తప్పు జరుగుతుంది. మళ్ళీ మూవీ ఇండస్ట్రీలో జరగది. ఇట్స్ అన్ ఆర్ట్. ఇఫ్ అన్ యాక్టర్ డస్ నాట్ డూ వెల్, ఆ మూవీ ఫ్లాప్ అవుతుంది. అంతే కదా. వాడు ఇంకోటి వచ్చేసి వానికి డబుల్ రేట్ ఇచ్చేసి తీసుకోడు కదా. అంతే కదా. సో దేర్ ఇస్ నో కంపారిజన్ దేర్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్, బట్ దట్ ఆర్ట్ ఈస్ బీయింగ్ పర్చేస్డ్ at unnecessary super prices, which is not helping, it's hurting the patients. Exactly. Hurting the community. బాధ అనిపిస్తుంటుంది ఆ విషయంలో. చెప్పి కూడా బాధ. ఎందుకంటే మేము డాక్టర్స్ను తీసుకున్నప్పటికీ మన సొంత ఫ్యామిలీ లాగా పోషిస్తాం. రేజింగ్ లైక్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్యామిలీ, లైక్ యువర్ బ్రదర్స్, లైక్ యువర్ సిస్టర్స్. వాళ్ళకు ఎన్నో విషయాల్లో అవగాహన కలిగిస్తాము, సపోర్ట్ చేస్తాము. ఓకే, ఎక్స్ట్రా స్కిల్ సెట్ ట్రైనింగ్కు పంపిస్తాము. అవన్నీ మేము ఇన్వెస్ట్ చేస్తూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యేప్పటికీ కొద్దిగా మెచ్యూర్ అయ్యేసి అప్పుడు పేషెంట్స్ అట్రాక్ట్ చేసిన సమయంలో ఇంకోటి వచ్చి వాడు గుంజుకెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఎలాంటి డబ్బు భగవంతుకు తెలుసు. అది ఎంత తప్పది. దట్స్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ ఆల్మోస్ట్ సేయింగ్ దట్ వచ్చి నీ పిల్లని ఎవడు తీసుకెళ్ళాడు, కిడ్నాప్ చేసుకున్నాడు. ఇట్స్ ఈక్వలెంట్ టు దాట్. Would you keep quiet if somebody comes and వచ్చేసి నీ అబ్బాయిని నీ పిల్లని తీసుకున్నప్పుడు ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్తా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావు. అన్ఫార్చునేట్లీ మన స్టేట్లో ఈ రూల్స్ లేవు, కంట్రీలో లేవు. లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నారు. దిస్ రాంగ్. దేర్ హస్ బి ట్రాన్స్ఫర్మేషన్. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ టు డాక్టర్స్ గెటింగ్ పెయిడ్. డాక్టర్స్ వాళ్ళకు కూడా ఆర్టిస్ట్ లాగా మెడిసిన్ ఇస్ స్టిల్ అన్ ఆర్ట్ అని చెప్పుకుంటూ వస్తాను నేను. ఓకే, ఒక డాక్టర్కి విలువ ఉన్నప్పటికీ ఆయన కమాండ్ చేస్తున్నాడు ఆ ప్రైజ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ప్రతి సొసైటీలో, ప్రతి దేశంలో బ్రిలియంట్ డాక్టర్ ఇస్ దేర్, మోస్ట్ డిమాండెడ్, బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అనుకోండి, బెస్ట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అనుకోండి, బెస్ట్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్. ఆయన ఏమి క్యాంపెయిన్ చేస్తాడు, కానీ పేషెంట్స్ ఆయన్నే వచ్చేసి అతన్నే చూడాలనుకుంటాడు, లేకపోతే ఆమెనే చూడాలనుకున్నప్పటికీ you can't stop that. It's an art. What is the doctor is so special, they want to see him, so he's commanding a price. Na consultation fees untundi, na surgical fees untundi. Okay, a doctor emantadu, fees undi, ishtam unte ma daggara cheskondi. So that's where the question of art comes. Okay, correct. Because in private enterprises, when you have the skill set, ippudu mere unnaru Roshan garu, okay, you're a good podcaster, correct. When somebody realizes you're a good podcaster, వేరే టీవీ స్టేషన్ వచ్చేసి, రోషన్ గారు, ఐ వాంట్ టు గివ్ యూ అన్ అడిషనల్ 40%. సో ఆల్రెడీ నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు
డాక్టర్స్ మారిపోయిన దానికి భారం అనేది పేషెంట్స్ మీద పడుతుంది 200%. ఇంకొకటి కాంటినెంటల్ హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇక్కడికి రావడానికి. కాంటినెంటల్లో గురు ఎన్ రెడ్డి గారు ఇంకొక రీజన్ నేను రావడానికి. ఈ గురు ఎన్ రెడ్డి గారు రేపు రొద్దున ఇంకొక హాస్పిటల్లో కనపడితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కలవాల్సిన డాక్టర్ నాకు ఇక్కడ కనిపించలేదు, మారిపోయారు కాబట్టి మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళాలి పేషెంట్. లైక్ వైజ్ నేను చెప్తుంది కూడా అదే సార్. ఇప్పుడు సుమన్ టీవీలో నేను 11 years నుంచి ఉన్నాను. నన్ను వేరే ఛానల్స్ కూడా కోట్లు పెట్టి ఆఫర్ చేశారు, ఇన్ని కోట్లు ఇచ్చేస్తాం, ఒక విల్లా ఇస్తాము, కార్ ఇస్తాము, వచ్చేయండి అని. అంటే వెళ్ళటం ఎంత ఒక్క సెకండ్ పనే. ఆ బ్రాండ్, ఆ రెప్యుటేషన్, ఆ వాల్యూ. ఇప్పటి వరకు కాంటినెంటల్ అన్నారు, ఇప్పటి వరకు సన్షైన్ అన్నారు, ఇప్పటి వరకు సింధు అన్నారు, ఇప్పటి వరకు కిమ్స్ అన్నారు. అదేంటి డాక్టర్ ఇలా మారిపోతున్నారు అనేది కూడా బయటకు వచ్చేస్తారు కదా. రెప్యుటేషన్ బ్రహ్మాండంగా చెప్పారు. మీలాంటి మెసేజ్ ఐ థింక్ క్రోడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్కి వెళ్ళాలి. సి దట్ ఈస్ అ థింగ్. ఇప్పుడు ఒక డాక్టరు ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి పోయినప్పుడు దెన్ ఆయన ఈ హాస్పిటల్ నిజంగా దీనికంటే బాగా బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ మంచి టెక్నాలజీ ఉంది, ఓకే, దానివల్ల నేను మైగ్రేట్ అయి వెళ్ళాను ఉంటే ఒక రీజన్ అనుకోవచ్చు. ఓకే, ఆ రీజన్స్ లేకున్నప్పుడు కేవలం ఈ డాక్టర్స్ మారిపోతుంటే డబ్బు కొరకే కదా. ఓకే, సో ఇంకోటి చెప్తాను, పేషెంట్స్ వాళ్ళని ఫాలో చేస్తలేరు. దిస్ ఈస్ ద ట్రూత్. ఒక డాక్టర్ పోయినప్పుడు 10% 15% పేషెంట్స్ అట్ బెస్ట్. పేషెంట్స్కి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ఎట్లా అన్నారు, కాంటెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, రిసెప్షన్ నుంచి మొదలుకొని ఆ పేషెంట్ జర్నీ ఎలా జరుగుతుంది, వాళ్ళకు అందులో ట్రస్ట్ ఉన్నప్పటికీ తప్పకుండా మళ్ళీ ఇదే హాస్పిటల్కి వస్తారు. ఓకే, ఆ డాక్టర్ లేనప్పటికీ వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, ఈ డాక్టర్ లేకపోయినా కూడా వీళ్ళు ఇంకో డాక్టర్ను రిక్రూట్ చేశారు, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్లో. ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పటికంటే మా దగ్గర నుంచి సుమారుగా నాట్ మోర్ దెన్ 7 or 8 డాక్టర్స్ వెళ్ళారు. ఓకే, ఆ తీసుకున్న ఇన్స్టిట్యూషన్స్, ఓకే, ఎవరైతే వస్తారో మా డాక్టర్స్ని వచ్చేసి వాళ్ళను డిన్నర్కు, లంచెస్కు ఎన్నోసార్లు సీక్రెట్ ఫ్యామిలీ లాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాం కదా. వాళ్ళు సీక్రెట్గా వచ్చేసి ఆ డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్కు వెళ్ళేసి ఓకే ఇంత ఆఫర్ ఇచ్చకము, ఇదంతా కూడా ఐ కాంట్ అండర్స్టాండ్ అండి. ఈస్ దిస్ ఎథికల్ సొసైటీయా, వాట్ ఈస్ దిస్? సో దే నీడ్ టు ఫైండ్ ద ఫాల్ట్ విత్ ద డాక్టర్స్ అండి. సార్, కొనేవాడు ఉన్నంత కాలం అమ్ముడు పోయేవాడు ఎప్పుడు రెడీగా ఉంటారు. అబ్సల్యూట్, అమ్ముడు పోయేవాడు ఒక్క నిమిషం చి అంటే కొనేవాడు చిచి నేను ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఇది తప్పే ఎవరిది అక్కడ, అమ్ముడు పోయేవాడి, కొనేవాడిది ఎప్పుడు తప్పు కాదు, అంతే కదా. దట్స్ వాట్ దే డు. ఎవరైనా చెప్పేసి నువ్వు దొంగతనం చేయరా అంటే వాడికి ఎవరి తప్పు? ఓకే, దట్స్ ద థింగ్ అల్టిమేట్లీ, కరెక్ట్. అందుకే సంవత్సరంలో ఒక 10 సినిమాలలో 8 సినిమాలు మెడికల్ మీదే నడుస్తుంటాయి. సో ట్రూ. సూపర్. ఏంటంటే ఇదంతా తెలియాలి వ్యూయర్స్ కూడా. హెల్త్ అపార్ట్ ఫ్రమ్ హెల్త్ తెలియాలి, అసలు ఏది నడుస్తుందో అట్లీస్ట్ తెలుసుకోవాలని అడిగాను. అట్లీస్ట్ ఎనీహౌ ఇప్పుడు ఏ బిర్యానీ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గ్రాస్ స్టవ్ గురువు పక్కన పెడితే మా బిర్యానీ రెడ్డి అంటున్నారు. కాదు, డిమాండ్ పెంచేశారు మొత్తం అన్ని షాపులకి. మీరు అదో పని చేద్దాం. ఓకే, మీరు అంటున్నారు కదా చాలా మంది బిర్యానీతో నా పేరుతో అసోసియేట్ చేస్తున్నారని, మీ వీడియో పెట్టేస్తున్నారు అక్కడ. మన ఒక బిర్యానీ బ్రాండ్ మొదలు పెట్టేసి ఆ బిజినెస్ కి వెళ్దాం. ఎందుకు ఇదంతా తలకా నొప్పి, ఈ డాక్టర్ వెళ్తున్నాడు, ఆ డాక్టర్ వస్తున్నాడు, ఇన్స్టిట్యూషన్ అనేసి. ఏం రోషన్, రెడీ ఉన్నావా? రెడీ సార్. మా ఛానల్ తో ఉండి ఏ కంపెనీకి అయినా బిజినెస్ అయినా అసోసియేషన్ అవుతా. Oh my goodness, this is interesting. కానీ నిజంగా సార్, అంటే అందరూ అంటారు బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉండాలి, బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే మనిషి బతుకే వేస్ట్ అంటారు. కానీ గట్టు సరిగా లేకపోతే అసలు దేనికి పనికిరాదు ఈ శరీరం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కరెక్ట్. అసలు ఏంటి గట్ హెల్త్ అనేది? అంటే ఓన్లీ గట్ హెల్త్ సరిగా ఉంటే మొత్తం సిస్టమే మారిపోతుంది, మొత్తం శరీరం మారిపోతుంది, మొత్తం లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆ మోడిఫికేషన్ చేంజెస్కి ఏం చేస్తే మంచిది అసలు ఇప్పుడున్న యూత్ ఎస్పెషల్లీ? గట్ హెల్త్ ప్రాపర్గా చూసుకోవడానికి డైట్ నుంచి మనం భోంచేసే ఆహారం నుంచి మన వ్యవహారం వరకు, ఆహారం టు వ్యవహారం. ఓకే, దట్స్ ద కనెక్ట్. ఆ మధ్యలో అంతా ఏం జరుగుతుందో వ్యవహారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, అండ్ వాట్ వీఆర్ స్టార్టింగ్ విత్ ద భోజనం. ఓకే, నౌ వాట్ ఈస్ దాట్? ఇప్పుడు మీరు
ఇంప్రాపర్ డైట్ ఉన్నప్పటికీ, అనగా ఎక్కువగా భోంచేసి ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే మన డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఒక పేషెంట్కు బాగా కడుపు ఉబ్బరము, ఓకే, బెల్చింగ్స్, బ్లోటింగ్స్, కింది నుంచి గ్యాస్ పోవడము, కాన్స్టిపేషను, తర్వాత కొంతమందికి లూజ్ మోషన్స్, కొంతమందికి నేను టైర్డ్ అయిపోతున్నాను, మరి సరిగ్గానే భోంచేస్తున్నాను, కొంతమందికి నిద్ర ఎఫెక్ట్ అవ్వడము, ఓకే, అండ్ అల్సట, నేను మంచిగానే భోంచేస్తున్నాను, ఇంతకన్నా నాకు అల్సట ఉంది, ఓకే. సో ఈ ఫుడ్ అంతా కూడా మన ఉన్న గట్లో బ్యాక్టీరియా, ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ, అది అందులో మార్పు వచ్చినప్పటికీ, కొంతమంది అడుగుతారు ఏం మార్పు వస్తుంది అనేసి. అంటే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని బ్యాక్టీరియా ఇంత సంఖ్యలో ఉన్నప్పటికీ అదొక ఫ్యాక్టరీ లాగా ఆపరేట్ చేస్తుంది. ఒక ఫ్యాక్టరీకి పోతే ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఒక ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీకి పోయినప్పుడు అక్కడ ఒక 10,000 మంది పనిచేస్తున్నాం అనుకోండి, ఓకే. ఆ 10,000 మంది పని చేసే విధానం, ఒక ప్రోటోకాలు, ఒక పద్ధతిలో పోతున్నారు, అంతే కదా. ఈ బ్యాక్టీరియా కూడా మన గట్లో, ఓకేనా, చిన్న పేగులో, పెద్ద పేగులో వాళ్ళు ఎక్కడైతే నివాసిస్తున్నారో, ఓకే, వాళ్ళకు ఆహారం కావాలి, ఓకే. ఆహారం సరిగ్గా లేకపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అది కొన్ని అబ్నార్మల్ కెమికల్స్, ఓకే, టాక్సిన్స్ అంటాము, ఓకే, ఇటువంటి కెమికల్స్ చేసినప్పటికీ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం గట్లో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టరేషన్ చేసినప్పటికీ కొంతమందికి ప్రజలకు ఆర్ పేషెంట్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ గట్ బ్యాక్టీరియా మనం ఎలాగా హెల్తీగా పెడుతున్నామో ఇటువంటి టాక్సిన్స్ ఇవన్నీ కూడా అది చేయకుండా, ఓకే, మనం భోంచేసే ఆహారం కంప్లీట్గా ప్రాపర్గా డైజెషన్ అయినప్పటికీ మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిపెండెంట్ అపాన్ వాట్ వీఆర్ ఈటింగ్ అండ్ దాంతోపాటు నీ హ్యాబిట్స్ ఏంటి. ఇఫ్ యూఆర్ ఎ స్మోకర్, ఓకే, నువ్వు రోజుకు 2 పెగ్లు, 3 పెగ్లు, 4 పెగ్లు అది వేసుకుంటున్నావు, ఓకే, సాయంకాలం మళ్ళీ భోంచేసి దాని తర్వాత హెవీగా భోంచేసి పడుకుంటున్నావు, ఓకే, దెన్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ చాలా మంది దీనికి వెళ్ళేటప్పుడు ఇది లేకపోతే రాదు. అసలు అదేంటి అర్థం కాదు. ఏంటి సార్ అది, దానివల్ల ఏమవుతుంది వాడికి తెలియదా? తెలిసి నో ఏమంటే నికోటిన్, సిగరెట్స్ లో ఏముంది, నికోటిన్ అనే కెమికల్ ఉంది. నికోటిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టిమ్యులెంట్ అంటాం మన నర్వస్ సిస్టమ్ కు, ఓకే. కొంతమందికి అందుకొరకే నేను స్మోక్ చేస్తేనే నాకు మోషన్ అవుతుంది, ఒక హాట్ కాఫీ తీసుకుంటేనే నాకు మోషన్ అవుతుంది. ఇవన్నిటికీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఓకే. వామ్ గా ఏదైనా తీసుకున్నప్పటికీ దెర్ ఇస్ అ స్టిమ్యులేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ మన శరీరంలో, దానివల్ల దే కెన్ గో ఫర్ అండ్ హ్యావ్ ఎ బాల్ మూమెంట్. సిగరెట్ తాగుతూ బాత్రూమ్కి వెళ్తే ఏమవుతుంది వాడికి? ఏం కాదు, మోషన్ అవుతుంది, ఓకే, అంతే, దట్స్ ఆల్ దేర్ టు ఇట్. గట్ మీద గాని నో అట్లేం లేదు. వాడు సిగరెట్ స్టాప్ చేసినప్పటికీ కొంతమందికి కాన్స్టిపేషన్ అవుతుంది, ఓకే. ఇంతవరకు సిగరెట్ తీసుకున్నప్పటికీ మనకి మోషన్ రెగ్యులర్ గా అయినప్పటికీ కొంతమంది సిగరెట్ స్టాప్ చేసినప్పటికీ కాన్స్టిపేషన్ వస్తారు డాక్టర్ దగ్గరికి, ఓకే. వాళ్ళు చెప్తారు క్లియర్గా, నేను సిగరెట్ స్టాప్ చేసాను, దాని తప్పతే కాన్స్టిపేషన్ అవుతుంది అనేసి. దట్స్ ద రీజన్. నికోటిన్ అనే కెమికల్ సిగరెట్లో ఉన్నప్పటికీ ఆ కెమికల్ మన నర్వస్ సిస్టంలో, అంటే ఇప్పుడు మొత్తం శరీరం అంతా పేగులకు నర్వస్ సిస్టంతో కనెక్షన్ ఉంది కదండి, ఓకే. ఆ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీతోనే మన పేగులు కంట్రాక్ట్ అయ్యి మూవ్ అవుతాయి, ఓకే. సో ఆ స్టిమ్యులేషన్ పోయినప్పటికీ, దానికి అలవాటు పడినప్పటికీ ఇన్నేళ్ల నుంచి ఆ అలవాటు, ఆ కెమికల్ తీసేసినప్పటికీ ఏమవుతుంది, ఓకే, ఇట్ వోంట్ హెల్ప్, అందువలన కాన్స్టిపేషన్ అని చెప్తారు. సేమ్ థింగ్, ఒక నిద్ర మందు తీసుకున్నప్పటికీ రోజు సడన్ గా నువ్వు స్టాప్ చేసినప్పటికీ నిద్ర రాదు కదా, ఓకే. ఆ పేషెంట్కు యాంగ్జైటీ అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన శరీరం కూడా ఒక దానికి అలవాటు పడినప్పటికీ సడన్ గా స్టాప్ చేస్తే దానికి మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, వచ్చినప్పటికీ అది అడ్రస్ చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే హాస్పిటల్ వరకు రాలేక గ్యాస్ ప్రాబ్లమ్ని అలానే అంటే అసలు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాస్ ఇష్యూ ఉంటుంది, కానీ దాన్ని అలా ఆపుకొని అది హార్ట్ మీదో లేకపోతే మిగతా మల్టీ ఆర్గాన్స్ మీద పడే వరకు కూడా తెలియదు అనమాట. అలా ఉండటం వల్ల అసలు ఏమవుతుంది సార్? అసలు ఎన్ని సంవత్సరాలు అలా హోల్డ్ చేసుకోకుండా ఉండకుండాంటే మంచిది అసలుకి? గ్యాస్ ఎక్కువగా
అయినప్పటికీ, లేకుంటే గ్యాస్ నార్మల్గా కూడా ఉత్పత్తి అయినప్పటికీ కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. అంటే సెన్సిటివిటీ అనేసి కొంతమందికి నార్మల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ఉంది, ఆ విషయం తెలియాలంటే ఎక్కువ వచ్చే సిమ్టమ్స్ ఏంటి అసలు? ఇక్కడ అప్పర్ అబ్డమన్ అంటాం, అక్కడ నొప్పి రావడము. ఓకే, ఓకే, సరిగ్గా మీరు భోంచేసినప్పుడు జీర్ణం కాకుంటే కడుపు ఉబ్బరము, తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ అంటాము, కడుపు నుంచి పైగా అన్నవాయానికి యాసిడ్ బయటికి పోవడము, తర్వాత మనం కడుపులో డైజెషన్ అయ్యే గ్యాసెస్ ఓకే ఉత్పత్తి అయినప్పటికీ అది బయటికి రావడము, లేకుంటే కొంతమందికి కింది నుంచి పోవడము. ఓకే, ఎప్పుడన్నా మనం ఇండియాలో ఎక్కువగా మనకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం, 60% వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పాల పదార్థాలు. ఓకే, పాలైనప్పటికీ, లేకుంటే పెరుగైనప్పటికీ, లేక పాలతో సంబంధించిన ఐస్ క్రీమ్ అయినప్పటికీ, డిఫరెంట్ వేరియేషన్స్తో ఇది డైజెషన్ కానప్పటికీ ఇలాంటి ఉబ్బరము, ఓకే, పైనుంచి గ్యాస్ రావడము, కింద నుంచి గ్యాస్ పోవడము. ఓకే, సింపుల్ ఇంటర్వెన్షన్ ఈ పేషెంట్స్కి చెప్తాం, ఒక వారం రోజులు మీరు అంతా స్టాప్ చేసి చూడండి ఎలా ఉంటుందో. దాని తర్వాత ఇలాగ ఉన్నప్పుడు డయాగ్నోస్ చేసుకుంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది దేనికి సిమ్టమ్ సార్? ఇప్పుడు మీరు అన్నారు కింద నుంచి గ్యాస్ వెళ్తున్నది, అది కూడా టూ మచ్ స్మెల్లీ వస్తుంది. అవును, అదే ఎస్, స్మెల్లీ వచ్చినప్పటికీ మనం భోంచేసేది సరిగ్గా జీర్ణం కాకపోతే ఇలాంటి ఎక్సెసివ్ గ్యాస్ వచ్చేసి, స్మెల్లీ గ్యాస్ వచ్చేసి అవకాశం ఉంటుంది. ఓకే, దాని కొరకు మనం ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకోవాలంటే, మీ భోంచేసే ఆహారంలో ఏం పదార్థాలు మీరు వాట్ ఆర్ యూ ఈటింగ్, దాని నుంచి సుమారుగా 60-70% వరకు మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాని తర్వాత కొన్ని జబ్బులు ఉన్నాయి. ఓకే, బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాము, చిన్న పేగులో బ్యాక్టీరియా చేంజ్ అయినప్పటికీ, లేకుంటే ఒక్కొక్కసారి క్యాన్సర్ లాంటిది వ్యాధి రావడము, ఇంకొకటిసారి కొలైటిస్ అంటాము, అంటే ఇది పేగులు ఉబ్బడము, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, ఇవన్నీ కూడా వేరే జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకు సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎప్పుడు కూడా చేసుకోవద్దు. ఎప్పుడన్నా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన శరీరంలో అది పర్సిస్టెంట్గా ఉన్నప్పటికీ, కొన్ని రోజులు కొన్ని వారాలు ఉన్నప్పటికీ డాక్టర్తో తప్పకుండా కన్సల్టేషన్ చేసుకొని అది రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బి వెరీ సింపుల్ ఇష్యూ, కేవలం డైట్ ఇష్యూ ఉండొచ్చు, కానీ అది ఎవరు చెప్తారు? అది ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చెప్పినప్పటికీ రేపు ఫ్యూచర్లో అనవసరంగా మీరు గ్యాసు అంటుంటూ కాన్స్టిపేషన్ అంటూ సడన్గా మీకు క్యాన్సర్, కోలంలో క్యాన్సర్ ఉంది, జెంట్స్లో కాదు, జెంట్స్లో, స్త్రీలో. అందుకొరకే 45 సంవత్సరాల తర్వాత అందరికీ స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలి. ఇట్స్ ఎ మ్యాండేటెడ్ గైడ్ లైన్. ఓకే, కానీ అందరూ రికమెండ్ చేయాలి కదా. డాక్టర్స్ అయినప్పటికీ కూడా రికమెండెడ్ గైడ్ లైన్స్ అందరికీ రికమెండ్ చేస్తేనే సొసైటీ విల్ బి హెల్దీ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నప్పటికీ ప్రివెంటేటివ్ సొల్యూషన్స్ మీద చాలా అవగాహన కలగాలి. కొంతమంది డాక్టర్స్ అవగాహన కలిగినప్పటికీ కూడా అది అడ్వైస్ చేయరు. నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఓకే, ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు చెప్పరు? చెప్పినప్పటికీ ప్రజలు పాటిస్తే సరే, పేషెంట్స్ పాటించకపోతే వాళ్ళ తప్పు. మనం రికమెండ్ చేసేది చేస్తాం, రెస్ట్ ఈజ్ అప్ టు దెమ్. కానీ బ్లాక్ మోషన్ వస్తే క్యాన్సర్ లేదు, బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ నో క్యాన్సర్ అని అనుకోము. వారి సాధారణంగా బ్లాక్ మోషన్ కడుపులో ఏమైనా అల్సర్ ఉండి బ్లీడింగ్ అయినప్పటికీ ఓకే వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఒకసారి చిన్న పేగుల్లో, లేకుంటే పెద్ద పేగు రైట్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటే బ్లాక్ మోషన్. కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా స్టూల్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి డయేరియా కొరకు మెడికేషన్ కెయోపెక్టెట్ అని ఇస్తాం, దాంతో కూడా బ్లాక్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కేవలం బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ క్యాన్సర్ అని మనం అనుకోలేము. బ్లాక్ మోషన్తో పాటు బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి ఆ పేషెంట్కు బాగా టైర్డ్నెస్ ఉండి నాకు డిజీనెస్ వస్తుంది, నాకు ఎలాగో ఉంటుంది అన్నప్పటికీ దెన్ ఆ సస్పిషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కావచ్చు, అల్సర్ కావచ్చు, కొలైటిస్ కావచ్చు. ఓకే, అప్పుడు మనం ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. కానీ చిన్నపిల్లల్లో కూడా ఒబిసిటీ కామన్ అయిపోయింది సార్, చాలా కామన్, టూ మచ్ ఒబిసిటీ. ఏంటి, దాదాపు 11,000 కోట్ల టర్న్ ఓవర్ మ్యాగీ. అసలు ఈ మ్యాగీలు తినటం వల్ల అసలు చిన్నపిల్లల్లో ఏం చేంజెస్ అవుతాయి సార్? అసలు ఒబిసిటీ డెఫినెట్ గా ఉంటుందని నేను విన్నాను. 15 to 20% to 30%, అంటే 30% వరకు, 20 నుంచి 30% వరకు చిల్డ్రన్లో ఒబిసిటీ ఉంది మన ఇండియాలో. ఓకే, ఇండియాలో.
సో ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువనే అవుతుంది. ఎందువలన అంటే ఇంప్రాపర్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్. ఓకే, తల్లిదండ్రులు తూచి పెడతారు, మా అబ్బాయి బలంగా లావు అవ్వాలి, ఓవర్ ఫీడింగ్ సార్. అబ్సల్యూట్లీ ఒకటి ఓవర్ ఫీడింగ్, ఎక్సర్సైజ్. చిన్నప్పుడు అందరూ ఏం చేసేవారు, ఒక 30-40 years ago ఒక కమ్యూనిటీలో, ఒక బస్తీలో నువ్వు ఉన్నావు. ఓకే, వాడు స్కూల్కి వెళ్ళి వచ్చేది, ఏదో బ్యాట్ పట్టుకొని వాడు క్రికెట్ ఆడేది, కబడ్డీ ఆడేది, ఏదో గేమ్స్ ఇవన్నీ కూడా ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు అన్ని కాలనీస్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ కనబడరు అని అస్తమానం చెల్లి మీద ప్రెషరు. ఓకే, స్కూల్కి రాచగానే హోంవర్క్ అని ఉంటుంది, అదని ఉంటుంది, ఇదని ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ వీఆర్ నాట్ రియల్లీ ప్రాపర్లీ బ్యాలెన్సింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్. అది దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందులో మళ్ళీ ఈ కొన్ని ఫాస్ట్ ఫుడ్స్. ఓకే, ప్రాపర్గా ఫాస్ట్ ఫుడ్స్ ఇస్ దట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూర్ ఈటింగ్. టూ మచ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్ ఉన్నప్పటికీ షుగరీ సోడాసు, కోకోకోలా, స్ప్రైటు, ఇవన్నీ ఆ షుగర్ వలన కూడా ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ గెయినింగ్ వెయిట్ చిల్డ్రన్. పిజ్జా తింటే కూల్ డ్రింక్ ఉండాలి, ఉండాలని అవసరం లేదు. ఆఫర్ అసలు వాడు బిజినెస్ చేసుకోవడానికి ఇదే మంచిది, వాడు అలవాటు చేసింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పిజ్జా తిన్నప్పటికీ ఆ పిజ్జా టేస్ట్ కు కోక్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, కోక్ నేను సంవత్సరంలో 2-3 సార్లు తాగుతాను కోక్, అంతే. ఓకే, ఎప్పుడన్నా పిజ్జా తిన్నప్పుడు నాకు కోక్ దాంతో బాగా అనిపిస్తుంది. ఓకే, పిజ్జా తీసుకున్నప్పటికీ నీకు బియర్ మంచిగా ఉండదు, వైన్ బాగుండదు. కోక్ ఇస్ రియల్లీ గోస్ విత్ ద టేస్ట్, సో తప్పేం లేదు. ఎందుకు బిర్యానీ తింటా కూడా కోక్ తాగొచ్చా? థమ్స్ అప్, కోక్, స్ప్రైట్, అది ఒకటి ఇష్ట ప్రకారం, తప్పేం లేదు. ఓకే, రోజుకు నువ్వు 2 or 3 కోక్స్ తాగినప్పటికీ యూఆర్ ఇంక్రీజింగ్ షుగర్ అన్నెసెసరీ. సో తప్పేం లేదు. ఏదైనా తప్పు అనిపిస్తే కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చి రెడ్డి మన గ్యాస్ట్రో గురు గారిని కలవండి. అంటే నేనేం చెప్తున్నాను రోషన్, క్లియర్ గా చెప్తున్నాను, 1 కోక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఈస్ ఓకే. దాన్ని ఎక్సీడ్ చేసినప్పటికీ నీ డైలీ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎక్సీడ్ అవుతుంది. నువ్వు 2 కోక్స్ 2 స్ప్రైట్స్ ఇలాంటివి తీసుకున్నప్పటికీ నీ షుగర్ క్వాంటిటీ ఎక్కువైనప్పటికీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, వెయిట్ పెరుగుతుంది. ఓకే, నువ్వు డైలీ పిజ్జా తింటున్నావు, డైలీ నువ్వు కోక్ తీసుకుంటున్నావు, స్ప్రైట్ తీసుకుంటున్నావు, 2-3 క్యాన్స్ తీసుకున్నప్పటికీ ఎందుకు అమెరికాలో ఇంత ఒబేసిటీ, వెస్టర్న్ కంట్రీస్లో? ఓకే, వాళ్ళు మార్నింగ్ నుంచి మొదలుకుంటే ఫాస్ట్ ఫుడ్లో ఇంత పెద్ద కోక్ తీసుకుంటారు, ఇంత పెద్ద పెద్ద గ్లాస్లో స్ట్రా పెట్టుకొని. దట్స్ ద రీజన్, దట్స్ అ ఫండమెంటల్ రీజన్ ఫర్ ద ఒబేసిటీ ఇన్ దోస్ కంట్రీస్. మన దగ్గర ఇంకా అంత పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, స్టిల్ వి రిస్ట్రిక్ట్ టు మన పద్ధతి ప్రకారం, మన కల్చర్లో ఎలాంటి భోజనం మనం చేయాలో అది ఫాలో చేస్తాం. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇదంతా ఈ కల్చర్ చేసినప్పటికీ ఇన్ని రెస్టారెంట్స్, ఇంత ఫాస్ట్ ఫుడ్ ఇదంతా వస్తుంది కదా, ఒబేసిటీ ఇస్ ఆల్సో గ్రోయింగ్. చాలా మంది నా ఫ్రెండ్స్ లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎనీ యాక్టర్, ఎనీ పొలిటీషియన్, ఎనీ బిజినెస్ మ్యాన్, సార్ మీకు హైదరాబాద్లో ఏమి ఇష్టం అంటే ఐ లైక్ హైదరాబాద్ బిర్యానీ. అంటే వాడికి ఈజీ కాబట్టి, చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పేస్తాడు. వాళ్ళే తింటున్నారు, మేము తింటే తప్పేంది? డబుల్ మసాలా బిర్యానీ అంటాడు, డబుల్ మసాలా ఆమ్లెట్ అంటాడు. మన కల్చర్లో ఎట్లా ఉందంటే, ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ అండి. ఎప్పుడు నువ్వు కేరళకు పోయినప్పుడు కేరళలో ష్రింపో, ఫిషోస్, సంథింగ్ యునిక్ దిస్ థింగ్ ఇస్ దేర్, కరెక్ట్? తమిళనాడు ఉన్నప్పుడు చెట్టినాడు చికెన్ అంటాం. ఓకే, ఆంధ్రాకి పోయినప్పుడు మీరు ఆంధ్ర పులుసు, దిస్ థింగ్ సంథింగ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ దాట్. ఓకే, ఆగ్రాకి వెళ్ళినప్పుడు ఆగ్రా స్వీట్స్ అంటాం, కరెక్ట్? అలాంటిది మన హైదరాబాద్ లో కూడా వీఆర్ ఫేమస్ ఫర్ హైదరాబాదీ బిర్యానీ. ఓకే, బిర్యానీకి ఫేమస్ అయినప్పటికీ నేను రోజు బిర్యానీ తినమంటలేడు కదా. వీఆర్ ఫేమస్ యాజ్ ఎ కల్చర్. హైదరాబాద్ was best biryani is made in the country. బిర్యానీ ఎవ్రీడే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది వాళ్ళకి. వితౌట్ బిర్యానీ బ్రహ్మ ముహూర్తంలో జరగాల్సిన పనులు, నిద్రపోవాలి లేకపోతే లేవాలి, 12-1 గంటలకి మన వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పించుకొని తింటారు. ఓకే, నేను ఒకటి చెప్తాను. క్యాల్కటాలో, వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఏం భోజనం చేస్తారు? ఫిష్, రైస్, కరెక్ట్? అవును. ఓకే, వాడు రిక్షా వాడు ఉండండి, ఆటో రిక్షా వాడు ఉండండి, వాడు పెద్ద ధనవంతుడని, అది వాళ్ళ స్టేపుల్ ఫుడ్. ఓకే, ఫిష్ అండ్ రైస్. సో డైలీ వాడు ఫిష్ అండ్ రైస్ కూడా 3 పూటలు తిన్నప్పటికీ కూడా అది తప్పడతామా? తప్పటం. అంటే ద వే ఇన్ విచ్ ద కుక్. ఓకే, ఎలా చేస్తారు ఆ ఫిష్,
ఆ రైస్ ఎలా కుక్ చేస్తారు. మీరు డైలీ బిర్యానీ తిన్నప్పటికీ కూడా నేనేం చెప్తానంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఆర్ యూ మేకింగ్. బిర్యానీలో ఏముందండి, యూనో రైసు, ఒక మీటు, అంతే కదా. లేకుంటే వెజిటేబుల్ బిర్యానీ అన్నప్పటికీ అందులో కొన్ని మసాలాస్ వేస్తాం, దానికంటే ఎక్కువ ఇంకేముంది. బట్ హౌ ఆర్ యూ కుకింగ్, అది ఎలా వంట చేస్తున్నాం మనం, అది సి టూ మచ్ ఆఫ్ మసాలా, మనం ఇంత నూనె వేసుకుంటున్నాము, యూనో. దాంతో వాడు బిర్యానీలో కొంతమంది చికెన్ ల్యాంబ్ వేస్తారు, 4 గుడ్లు వేస్తాడు, ఓకే. దాంతో వాడు పక్కన కేవలం సాలన్ వేసి మళ్ళీ ఇంకో షోర్వాది ఉంటుంది. ఇవన్నీ వేసేపటికి క్యాలరీస్ పెరుగుతాయి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. బట్ ఎవ్రీ డే నువ్వు బిర్యానీ ప్రాపర్గా భోంచేయి, ఓకే. ఆయిల్ కంటే మెయింటైన్ చేస్తూ, ఘీ అంతా కూడా ఎక్కువ కలుపుకుంటా, ఓకే. మామూలుగా క్వాంటిటీ నువ్వు సరిగ్గా భోంచేయండి. దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం. ఇఫ్ సంబడీ సేస్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, ప్లీజ్ కమ్ టు మీ. ఇన్ని రకాల టెక్నాలజీలు వచ్చినాయి, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదన్నా చిన్నది అలా పెడితే ఎంత మసాలా వేసారు, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఏమి వాడారు, అది మొత్తం డిస్ప్లే అయితే బాగుండు అనిపిస్తుంది. డిస్ప్లే అయితే అంటే పర్సంటేజ్. అవును, ఇప్పుడు రెసిపీస్ ఉంటాయి కదా, డైలీ ఏది మనం అంతటా ఉంది డిజిటల్, ఇది ఎలా చేస్తారు. అసలు పెద్ద పెద్ద హోటల్స్ లోనే మొత్తం నిన్న పట్టుకుంటే బూజు, అసలుకి ఎక్కడ కూడా క్లీనింగ్ లేదు, బొద్దింకలు, మాస్కులు లేవు, హెడ్కి ఏం లేవు, మొత్తం కూరగాయలు, చికెన్ అయితే కుళ్ళిపోయింది. ఇంకా నిన్న 9 హోటల్స్ బ్యాన్ చేశారు. ఇంకా చాలా కావాలండి. సి ఇన్ ద యుఎస్ ఏమవుతుంది, ఆల్ మేజర్ సిటీస్ రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అవును, ఓకే, రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అండ్ ఒకసారి ఇలాంటి అయినప్పుడు న్యూస్లో కూడా వేసేస్తారు, దాంతోపాటు లైసెన్స్ రద్దు చేస్తారు టెంపరరీ టిల్ దే ఫిక్స్ ద ప్రాబ్లం. సో మన దగ్గర ఎన్ని రెస్టారెంట్స్ ఇంతగా ఉన్నాయి కదా, ప్రాబబ్లీ వందలాది రెస్టారెంట్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్. అవును, ఓకే, దెర్ ఇస్ నో గైడెన్స్. అంటే అంతమంది కావాలి కదా మన ఇన్వెస్టిగేషన్ కొరకు, యూనో. సో శానిటేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దానివల్ల కూడా ఎన్నో జబ్బులు మా స్పెషాలిటీలో, ఇంక్లూడింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఏ అని, యూనో, హెపటైటిస్ బి అని, ఇటువంటి యూనో లివర్కు సంబంధించిన జబ్బులు రావడము. ఇట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ శానిటేషన్ ఆఫ్ దీస్ రెస్టారెంట్స్, హైజీన్, యూనో. చాలా మటుకు దే షుడ్ బి చాలా స్ట్రాంగ్ ఓవర్ సైట్. సబ్వేలలో గ్రీన్ లీఫీ అవి కూడా అసలుకి అంత ప్రాపర్ మెయింటైన్ చేయట్లేదు సార్, అంతా కుళ్ళిపోయినాయే పట్టేసుకున్నారు. అంటే బ్రాండెడ్ సబ్వే అంటే సబ్వే శాండ్విచ్ అంటున్నా, శాండ్విచ్ కూడా ఓకే. సబ్వే శాండ్విచెస్, సబ్వే అనే బ్రాండ్ ఉన్నప్పటికీ వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఓకే. అలాంటి బ్రాండ్స్లో ఇప్పుడు మన మెక్డానల్డ్స్ ఉంది, కెంటక్కీ ఫ్రైడ్ చికెన్ ఉంది. మెక్డానల్డ్స్ అనే బ్రాండ్ ఉన్నప్పటికీ ఇలాంటి తప్పులు చాలా తక్కువగా జరుగుతాయి, ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రాంచైజీస్ కదా. అవును, ఈ ఫ్రాంచైజ్ ఏమో వాళ్ళకి స్ట్రిక్ట్గా ఓవర్ సైట్ ఉంటుంది. ఎస్పెషలీ యూనో వెస్టర్న్ కంపెనీస్ను ఒప్పుకోవాలండి. సి అమెరికా హెస్ మేడ్ వెరీ బిగ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. వాళ్ళు ప్రపంచానికి ఏమమ్మారు, ఓకే, అపార్ట్ ఫ్రమ్ మిస్సిల్స్, ఏరోప్లేన్స్, దిస్ థింగ్, ఫుడ్ అమ్మారు, ఓకే. దట్స్ ద ప్రఖ్యాత వాళ్ళది, హౌ దే డామినేటెడ్ దిస్ థింగ్. ఇదంతా ఓవర్ సైటు, సిస్టమ్స్, యూనో, లాంగ్ డిస్టెన్స్ మానిటరింగు, ఫుడ్ క్వాలిటీ, ప్రిజర్వేషను, రెఫ్రిజిరేషను. మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఇందులో ఏం కాంప్రమైజ్ చేయలేదు, ఓకే. మన దగ్గర రెఫ్రిజిరేషన్ సీరియస్గా లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైతే 20 years బ్యాక్ ఇక్కడ ఓపెన్ చేశారో దే ఫాలోడ్ దాట్, దే ఇన్వెస్టెడ్ ఇన్ దాట్, ఓకే. యా. సో అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎందుకంటే ఒక మెక్డానల్డ్స్ తప్పు జరిగితే ఏమవుతుంది, మొత్తం వరల్డ్ అంతా కూడా దే ఆర్ అఫ్రేడ్, కరెక్ట్, వాళ్ళ బ్రాండ్ జరిగిపోతుంది. దట్స్ వాట్ వీ నీడ్ టు బ్రింగ్ ఇట్. అవును, ఎస్. సో అమెరికా వాళ్ళు మనకి ఫుడ్ అమ్మారు, నేను ఇప్పుడు మీకు కొంత ఫుడ్ అమ్ముదామని తీసుకొచ్చేసాను. నాకు ఆకలి అవుతుందండి. ఆకలి అవుతుంది, మీరు తొందరగా వస్తున్నాడు, ఏదో అన్నం పెడతా, అలచొస్తే ఆయిల్ పెడతా, మీకేమో మిరపకాయలు పెడతా, చిన్నోడా. ఏంటంటే ఇది గ్రాండ్ రౌండ్స్ కి వచ్చేసి నేను సాలెడ్ సాలెడ్ తీసుకుంటాను, మీరు వచ్చేసారు. మాది గుంటూరు కదా, ఇది గుంటూరు నుంచి తీసుకొచ్చిన మిర్చి. నాకు చాలా ఇష్టం అండి అది. అసలు మీకు తినక ముందే ముక్కలమ్మడి వచ్చేస్తుందంటే తిన్న తర్వాత నాకు ప్రాబ్లం, అది రెడ్ చిల్లీతో స్నీజింగ్ వస్తుంది, ఘాటు, ఓకే. అదొకటి, ఆ ఘాట్ తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. కమాండ్ రెడీ గారు, ఇట్స్ వండర్ఫుల్. సార్ ఎందుకు తినగలరు మీరు దాంట్లో?
ఇది ఇప్పుడే కాదు, దీంతో మనం ఏదన్నా అన్నము చారు ఏదైనా కూరగాయ ఉన్నప్పటికీ దాంతో నములితే బాగుంటుంది. అవునా? ఓకే, ఇలాంటి రాగా తినమన్నట్టు నోరంతా మంట పెట్టుకొని ఏం మీరు చేస్తారు? మొదలే ఎర్రగా ఉన్నారు సార్. మీరు ఎర్రగా ఉన్నానా తెల్లగా ఉన్నానా? ఎర్రగా. ఇప్పుడు తెల్లగా ఉన్నారు, అది తింటే ఎర్రగా వస్తారేమో. ఇది కొద్దిగా వై డోంట్ యూ ట్రై? ఇది కొద్దిగా వేపిచ్చేసి ఏంచేసి నాకు ఇస్తే ఓకే. నేను ఏం చెప్తున్నా, కొంచెం సద్దన్నం పెట్టి పెరుగన్నం, సద్దనము పెరుగన్నము ఉప్మాలో ఓకే ఎన్నో మన వంటల్లో మనము మిర్చి వేసుకోవచ్చు. ఓకే, మిర్చి ఈజ్ వెరీ గుడ్ అండి. ఇట్స్ ప్రూవెన్ రీసెర్చ్. చాలా మంది అల్సర్స్ వచ్చేస్తాయి ఎక్కువ తింటే ఇది అంటారు కదా. దేర్ ఇస్ నో రిలేషన్షిప్ టు స్పైసీ ఫుడ్ అండ్ కాజింగ్ అల్సర్స్. ఓకే, మూఢనమ్మకం అది. ఓకే, అది ఎప్పటి నుంచో మనం అనుకుంటూ వస్తున్నారు. అండ్ కడుపులో మంట ఉన్నప్పుడు ఇటువంటి దాంట్లో దెర్ ఇస్ నో కారిలేషన్. ఒకవేళ నీకు మంట అనిపించి భోంచేసినప్పటికీ మంట అని మీకు ఉంటే అవాయిడ్ చేయండి. బట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఈటింగ్ దిస్ రెడ్ చిల్లీస్ తిన్నప్పటికీ మీకు కడుపులో అల్సర్స్ వస్తాయని. ఓకే, రెడ్ చిల్లీస్ నేను ఎందుకు అడ్వకేట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్రహ్మాండమైన రీసెర్చ్తో ప్రూవెన్ బియాండ్ డౌట్. ఓకే, డైలీ కన్జంప్షన్ ఆఫ్ 3 to 4, 5 రెడ్ చిల్లీస్ తీసుకున్నప్పటికీ నీకు క్యాన్సర్ రా కాదు, యూ బేసిక్లీ కుక్ ఇట్. సో మెనీ వెరైటీస్ లో రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు. మన దగ్గర ఎంత అవకాశం ఉందో రెడ్ చిల్లీస్ తినడానికి వెస్టర్న్ డైట్స్ లో లేదు. చైనీస్ ఫుడ్ లో ఉంది మనది. ప్రతి చైనీస్ ఫుడ్ లో యూనో బ్రహ్మాండంగా అసలు రెడ్ చిల్లీ ఎందుకు కూడా మనం వి డోంట్ లైక్ ఇట్. సో రెడ్ చిల్లీస్ బెనిఫిట్ ఇస్ యాంటీ క్యాన్సర్, అది మంచి యాంటీ ఆక్సిడెంట్ అన్నప్పటికీ మీ కడుపులో ఉన్న ఆల్ టాక్సిన్స్ అన్ని క్లీన్ చేయడము, యూనో. యా, అండ్ లాంజివిటీ అని కూడా చెప్పారు, యూనో, బై అట్లీస్ట్ 5 to 7 years. సో ఇవన్నీ దాన్ని యూనో యూజెస్ ఉన్నప్పటికీ దాని ఖర్చు ఏం లేదు. యాంటీ ఏజింగ్ కూడా, యాంటీ ఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్ కాదు, లాంజివిటీ అని చెప్పారు. యాంటీ ఏజింగ్ కూడా ఉండొచ్చు. యాంటీ ఏజింగ్ ఎందుకు బాగా తింటట్టుందండి. అందుకనే ఎంత నీ వయసు? 18 ఏళ్ళ? ఎన్ని తింటావు రోజు? చెప్పండి. 6 or 7? యూ లుక్ లైక్ 18-20-year-old కిడ్. మీరు 40-45 లాగా ఉన్నారు. నేను 30. నాకన్నా ఒక 10 years. అదే నేను 8 తింటాను, అందుకని మీరు 4 తింటున్నారు కదా. అంతే. ట్రై చేద్దాం ఒకసారి. ట్రై చేస్తా. యా ప్లీజ్. ఏముంది, నా దగ్గర కాఫీ ఉంది. నీకు అమ్మా బా ఎంత బాగుందో స్మెల్. నేను మీ అంత ఫాస్ట్ కాదు గురువు గారు. నవ్వుతున్నారా? ఏడ్చలేను కదా ఇప్పుడే. ఏడ్స్తాను ఇప్పుడు. నాట్ ఇయర్, నువ్వు తినకముందే ఏడుస్తున్నావేంది? భయపడుతున్నాడు మనిషి. మళ్ళీ పుడతావా? ఎందుకయ్యా అంత భయము? ఎంత స్వీట్ గా ఉందో. ఇది చాలా పెద్ద గుండె. ఇగో ఇది తీసుకో. సో నేను మీకోసం ఇంకోటి కూడా పట్టుకొచ్చాను ఇవాళ. ఏం పట్టుకొచ్చావు? ఓ యా, ఏదో చూస్తున్నాను. ఇది ఏంది, అది బర్గరా? సో ఇది తింటూ కోక్ తాగాలి మనం. ఓకే, కూర్చొని బోర్ కొడుతుంది. మీ ఆఫీస్ చూపించు కదా. చూపిస్తా. ఎలా ఉండ సార్, మీకు ఆకలి అవుతుందని చెప్పారు కదా. సో అన్నం పెట్టి అది బాగా ప్రాపర్లీ ఫ్రీజ్ చేసి ఇక్కడ ఎంతసేపు బయట ఉండి అయ్యా? 8 గంటలు అయితే నేను ఉంటున్నాను. అవునా? ఎస్. సో ఇది తెచ్చి 20 minutes అయింది సార్. అంతే. ఇది వెజిటేరియన్ బర్గర్. వెజిటేరియన్ బర్గర్. చికెన్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ చికెన్. నో, ఇట్స్ వెరీ గుడ్. బంపర్ ఆఫర్ మీకు. ఇట్స్ వెరీ గుడ్ అండి. It's good for lunch, good for dinner, good for snacking. Okay. See, the problem is, this is a problem. Butter. No. Bread. Yeah.
సో ఇంత ముందు ప్రోటీన్ ఫుడ్ తినాలి బాగా అని చెప్తారు, తర్వాత ఏంటి బటర్ అంటున్నారు, బ్రెడ్ నేను ఏమంటున్నా అంటే అది కూడా తినాలి. బ్రెడ్ తినడం మంచిది కాదంటలేను, ఎన్ని తింటున్నావు. ఓకే, ఇప్పుడు ఈటింగ్ దిస్ శాండ్విచ్, ఓకే, దిస్ విల్ గివ్ యూ అబౌట్ 700 to 800 క్యాలరీస్. ఓకే, ఓకే, అది లోపలికి వెళ్ళామంటే మరి ఒక 90 minutes వర్కౌట్. స్పెషల్లీ ఇందులో మీట్ ఉండేసి అంటే 70, వెజిటేరియన్ అయితే ప్రాబ్లీ 400 to 500 క్యాలరీస్ ఉంటుంది. దాంతో మీరు కోక్ తీసుకున్నారు, ఓకే, దానికి ఒక 100 క్యాలరీస్ అలా ఉంటుంది. సో ఇలా తీసుకున్నప్పటికీ దీంతో స్టాప్ చేయకుండా ఇఫ్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్ మోర్, ఫ్రెంచ్ ఫ్రైస్ యూజువల్లీ అమెరికాలో ఏం చేస్తారు ఉన్నప్పుడు ఇంత పెద్ద బాక్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్, మా ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ 200, 300, 400 క్యాలరీస్. అంటే మీరు ఒక్క మీల్కు 1000 క్యాలరీస్ వేసేస్తారు. మీకు కావాల్సింది దినంలో సెడెంటరీ లైఫ్ స్టైల్కు అంటే మీలాంటి వర్క్ సుమారుగా 1800 క్యాలరీస్ డైట్ ఉంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ దాంతో మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, డిన్నర్ చేసుకుంటారు. చేసుకున్నప్పటికీ మళ్ళీ అదొక 1500 క్యాలరీస్ వేసుకుంటున్నారు. సో మొత్తం కలిపేసి ఎంత అయిపోయింది? 2500. సో మీకు ఎక్సెస్ క్యాలరీస్ ఎంత? 700. ఓకే, 700 క్యాలరీస్ 3500, 3500 అయితే ఒక పౌండ్ ఎక్కువ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ దిస్, వెయిట్ ఎందుకు అవుతుంది? ఓకే, యా, దట్స్ ద రీజన్ వై. సో దిస్ ఇస్ ద వెరీ హెల్దీ థింగ్. ఓకే, కానీ ఓన్లీ థింగ్ రిఫైన్డ్ బ్రెడ్. ఓకే, ఓకే, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కెన్ సమ్టైమ్స్ కాజ్ బ్లోటింగ్, కొంతమందికి యూనో బర్పింగ్, అస్తమానము రిఫైన్డ్ థింగ్స్ తిన్నప్పటికి కూడా ఇట్స్ నాట్ గుడ్ అని చెప్తాం. అందుకొరకే వీట్ బ్రెడ్ అంటాము. ఇప్పుడు మన దగ్గర మిల్లెట్స్ తయారు చేసిన వస్తువులు అంటాము. ఇవన్నీ కూడా ఇట్ విల్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఫైబర్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ది గట్ బ్యాక్టీరియా. అంతే, దట్స్ ఆల్ దేర్ టు ఇట్. అదర్వైజ్ there is nothing wrong with it. This is a full meal. మనం ఏమనుకుంటాము, రేవిడ్ ఏంది ఎప్పుడు బ్రెడ్ తింటున్నాడు, బన్ తింటున్నాడు, మెక్డానల్డ్స్ తింటున్నాడు, బర్గర్ తింటున్నాడు అనుకుంటాం, తప్పు అనుకుంటాం. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఫైబర్ యూజ్ చేస్తున్నారు సార్ ప్రతి డాక్టర్ కూడా? బిఫోర్ ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ కూడా ఎక్కువ వాడుతున్నారు. yes fiber is very good for gut health. The best. If you are a vegetarian, okay, it's the best diet. Okay, meat, protein, మనం eat moderately, once or twice a week. కానీ వెజిటేరియన్స్లో కూడా వాళ్ళ డైట్ చూస్తే నేను ప్రతిరోజు పేషెంట్స్ చూసినప్పుడు కూడా there is not enough fiber. ఓకే, మనం ఏదో కూరగాయ చేసుకుంటాము, దాన్ని బాగా వంట చేసేటప్పుడు బాగా మెత్తగా చేస్తాము. ఓకే, దానిలో ఏదో షోర్వాలాగా చేసుకుంటాము. ద ఫైబర్ ఈజ్ గాన్. అది ఫుడ్ మీద ఫోకస్ చేసి ఏ వెజిటబుల్స్ ఎలా కుక్ చేస్తే ఆప్టిమైజ్ ఫైబర్ మనం చేసుకోగలుగుతాము, అటువంటి డైట్ ఈజ్ గుడ్. సో కేవలం నేను వెజిటేరియనే సార్, నేను ఏం తినండి, ఏం భోంచేయనండి, డోంట్ ఈక్వేట్ వెజిటేరియనిజం టు హై ఫైబర్. ఇట్ ఈస్ రాంగ్. వాళ్ళు ఏం భోంచేస్తున్నారు వెజిటేరియన్ డైట్లో చాలా ముఖ్యం. ఎప్పుడైనా కుక్ చేస్తారు ఇంట్లో మీరు? నేను జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఓకే, నాకు కుకింగ్ అంటే మా అమ్మగారు చాలా బ్రహ్మాండమైన కుక్. ఓకే, ఆమెను అన్నపూర్ణ అనేవాళ్ళు మా ఫ్యామిలీలో. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నిజామీ ఫుడ్ దిస్ థింగ్ వాట్ షీ యూజ్డ్ టు మేక్. నేను అన్నీ చేయగలుగుతాను, చికెన్ కర్రీ నుంచి, ల్యామ్ కర్రీ నుంచి, బెండకాయ, వంకాయ, వాట్ ఎవర్ దాట్ ఈస్. ఇప్పుడు మాత్రం కాదు, అప్పుడప్పుడు శ్రద్ధా కొరకు చేసేవాళ్ళి. కానీ ఇప్పుడు నువ్వు నాకు కాంపిటీషన్ పెడితే ఐ డెఫినెట్లీ విన్, హ్యాండ్స్ డౌన్. సో మేడం గారు చాలా లక్కీ అయితే. చాలా లక్కీ, తప్పకుండా. ఎస్, తప్పకుండా. ప్రతి ఫ్యామిలీలో మగవాడు కుక్ చేసినప్పటికీ ఓకే, ఇట్స్ నాట్ ద లక్కీ క్వశ్చన్, దట్స్ ద బెస్ట్ ట్రిబ్యూట్ వాట్ హీ కెన్ పే. ఈక్వాలిటీ అని కేవలం మనం వర్డ్స్లో అనుకుంటా. ఈక్వాలిటీ ఈజ్ షోన్ బై ద మ్యాన్ డూయింగ్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఫర్ ద ఉమెన్. ఓకే, షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే, పుట్టప్పుడు ఎవరు రాసి పెట్టలేదు కదా మీకు, నువ్వు కేవలం వర్క్ పోవాలి, ఇంట్లో ఎవరు కుక్ చేయాలి, ఇంట్లో ఎవరు క్లీన్ చేయాలని ఇక్కడ రాసి ఉందా? ఏ బ్రహ్మసూత్రం ఉంది? ఉంటే నీకు ₹1,00,000 ఇస్తాను, చూపిస్తే. లేదా? నిజంగా లేదా? మరి ఎందుకు మళ్ళీ పెట్టుకుందాం ఇవన్నీ? కేవలం దేవుడు పెట్టింది ఆడవాళ్ళకి పిల్లలు పుడతారని, మిగతా ఏం రాయలా. మరి ఎందుకు దీని గురించి మనం స్ట్రైక్ చేయము? ఎందుకు మనం అజిటేషన్ చేయము? మేడం చాలా లక్కీ సార్. లవ్ మ్యారేజ్ మీది? కాదు, అరేంజ్ మ్యారేజ్. పక్కా. ఇంత అందంగా ఉన్నారు సార్, ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మీకు? వచ్చా? నిజంగా
నేను మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ ఫస్ట్ పేపర్లు వచ్చినప్పటికీ ఆ, 5 గంటలు ఉదయం 5 గంటల నుంచి మా ఫోన్ మోగుతా ఉంటే మా ఫాదర్ మదర్తో Landline. మాట్లాడతారు. సో ఆ టైంలో ఉమ్, అది ఎంత అన్యాయం అనుకున్నాను నేను. ఉమ్, దిస్ ఇస్ నాన్ సెన్స్, ఇది ఏం కల్చర్, ఏం సొసైటీ అనేసి. ఉమ్, ఎందుకంటే ఆడవాళ్ళు నాట్ ఫర్ సేల్ అండి, చాలా తప్పది. ఉమ్, ఇట్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ మన సొసైటీలో. Hmm. అందుకొరకే నాకు ఆ చిన్నప్పటి నుంచి కూడా Hmm. దిస్ ఇస్ అ రాంగ్ మెథడ్, రాంగ్ సొసైటీ. వాట్ Okay. ఈస్ దిస్ సొసైటీ? వై ఉమెన్ షుడ్ బి సబ్జెక్టెడ్ టు దిస్? అందుకొరకే వెస్టర్న్ కంట్రీస్లో ఒక మంచి పద్ధతి ఉండే, వాట్ యూ కాల్ లవ్ మ్యారేజెస్. లవ్ ఓకే, మ్యారేజెస్. దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతున్నాయి కదా. ఏ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు చూజ్ ఎ గర్ల్, ఎ గర్ల్ షుడ్ బి ఏబుల్ టు చూజ్ ఎ మ్యాన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సిస్టమ్. తప్పేం లేదు. ఓకే, ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అప్పటి నుంచి పేరెంట్స్ ఉన్నప్పుడు గైడెన్స్ ఇవ్వాలి అంతే. Hmm. ఒకవేళ తప్పుగా ఎవరైనా చేసినప్పటికీ ఇది మీరు ఆలోచించండి బాబు, ఇలా ఉంటుంది, అమ్మాయి ఇలా ఉంటుంది అని చెప్పుకోవాలి. కానీ బట్ అరేంజ్ మ్యారేజెస్ ఎప్పుడు చూడండి, ఎవరు తెలియంది, ముఖం ఏం తెలియంది, యూ ఫోర్సింగ్ సంబడి ఇన్ టు దట్ రిలేషన్షిప్, దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఓకే, మరి Yeah. మీకు అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు కదా, కానీ అయినప్పటికీ కూడా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా నాకు ఎన్నో నెలలు మేము అర్థం చేసుకున్నారు. చూసాము, అర్థం చేసుకున్నాము, ఆల్ దట్ స్టఫ్ వి మెట్, ఓకే అలాంటిది చేసాం అన్నట్టు. ఓకే. Okay, బట్ yeah. ఒక్కళ్ళకి కూడా ప్రపోజ్ చేయాలి, లవ్ చేయాలి. I was dead against. ఓ, I was dead against. ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు సార్, నిజంగా గ్రేట్ సార్. నో, ప్రపోజ్ చేయాలి, లవ్ చేయాలనేసి ఐఎమ్ నాట్ అగేన్స్ట్, అది కాదు నేను చెప్పేది. ఒకరిని చూసి ఓకే వద్దనేసి Hmm. ఓకే మళ్ళీ ఇంకొకరిని చూసేసి, దట్స్ రాంగ్ థింగ్. ఓకే, లివింగ్ రిలేషన్షిప్. It is not for a trade. Okay. Yeah, it's absolutely fine. If you love somebody, if you want to get into a relationship, a purpose of love is to build up a relationship, which is Okay. good. ఓకే. Yeah. సో మేడం గారు కూడా డాక్టర్? కాదు. Hmm. She is a designer. She's a designer. కిడ్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? The kids అమెరికాలో ఉన్నారు. I got 2 boys and a daughter. Hmm. So both my kids are into the business world. Hmm. వాళ్ళు, my older son, he is managing director Hmm. of healthcare investments and ventures for Okay. their family office. ఓకే. My second son has his own venture. He's a founder of his own thing. ఓకే. Both of them are graduated from Ivy League institutions, from Wharton and all of those things. So వాళ్ళు before- California. యా బిఫోర్ విజయ నిర్మల గారు ఈ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను ఒకసారి వచ్చాను. Right. ఒకప్పుడు నానక్రామ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే విజయ నిర్మల గారు, కృష్ణ గారు ఇల్లే ల్యాండ్ మార్క్ అందరికి. తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ వచ్చింది. మేడం నాతో సరదాగా ఉండే, ఈయన కొంచెం ముందు ఇక్కడికి వచ్చిండంటే నానక్రామ గూడ కన్నా గురువు ఎన్ రెడ్డి గూడ అని పిలిచేవారు రోషన్. ఈ మొత్తం అయిందే నానక్రామ గూడ, కాదయ్యా, ఇన్ని బిల్డింగ్స్. ఎక్కడ బాబు, అసలు హైయెస్ట్ పేడ్ ల్యాండ్ ప్రైజ్ నాకు అంటగట్టారు ఇక్కడ. అవునా? అన్యాయం జరిగింది నాకు. ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత, అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత Hmm. ఇన్ని కోట్లు పెట్టేసి ఆ ఖరీదుకు కొన్నప్పటికీ అప్పుడప్పుడు బాధ అవుతుంది అన్నట్టు. Hmm. విజయ నిర్మల గారు వాళ్ళు చాలా మంచిగా ఆలోచించేసి దే హావ్ డన్ ద ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ బ్యాక్. చాలా మంచి పని 1,20,000 చేశారు. ఎకరం. ఎస్, ఈ రోజు 200 కోట్లు ఎస్, అంతే కదా? ఎస్. మేము పెట్టింది 12 కోట్లు ఎకరం. మనగా ఏకం. ఇప్పుడు 250 కోట్ల మీది. ఇక్కడ ఎంత సార్, ఒక 100 ఎకర్స్ ఉంటుందా మీది ఈ చుట్టుపక్కలంతా? మాదే ఆ. మాదేందుకంటే అంటే సరౌండింగ్స్. నాదెందుకుంటే నాకేం లేదు, ఆ. నథింగ్. హాస్పిటల్, ఓకే. ఎన్ని ఎకర్స్ ఇది? దిస్ ఇస్ హాస్పిటల్ ఇస్ 3.5 acres. మొత్తం ద ల్యాండ్ ఇస్ అబౌట్ 6 acres అంతే. మొత్తం ల్యాండ్ ఇక్కడ 6 ఎకర్స్. 6 acres. ల్యాండ్ 2000 crores కదా సార్ ఈ రోజు? ల్యాండ్ అంటే బిల్డింగ్స్ వచ్చాయి. ఇక్కడ డాక్టర్స్ ఆర్ వెరీ స్మార్ట్. నేను స్మార్ట్ కని రాలేదయ్యా, అసలు నేను పిచ్చోని. మీలాంటి మీరు అన్నప్పుడు ల్యాండ్ లో పెట్టేది ఉంటే ఇదంతా ఎందుకు డిఫికల్టీ నాకు. మంచి రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఎప్పుడో రిటైర్డ్, బట్ ఆ ఉద్దేశం కాదు. బట్ సేవ చేద్దాం Life- వచ్చారు. ఎస్, లైఫ్ ఇస్ అ పర్పస్. ఇలాంటి వాడు 11 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు అన్నావు, ఇప్పుడు మాటలు చెప్పావు కదా. సో నీకు ప్యాషన్ గా ఉన్నప్పుడు యు ఆర్ వెరీ ప్యాషనేట్. ఎంతో మంది నీకు వేరే ఆఫర్స్ ఇచ్చినా కూడా ఒక ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళేదని ఇంతకుముందు మనం అనుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ డ్రివెన్ బై కమిట్మెంట్, హానెస్టీ, ఇంటెగ్రిటీ, పర్పస్, లైఫ్. అవే ఈ లక్షణాలు ఉన్నవాడే ముందుకు వెళ్తాడు, హ్యాపీగా ఉంటాడు. ఓకే. సో నేను నథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ మై నేమ్, యూ కెన్ చెక్ ఇట్. ఎంత టెంప్టేషన్ ఉన్నప్పటికీ కూడా నేను రియల్ ఎస్టేట్ కొరకు రాలేదు,
ఇంకే బిజినెస్ కొరకు రాలేదు, Hmm. మీ స్టూడియో కూడా పెట్టను. Hmm. యూనో క్యాన్సిల్. లేదు, స్టూడియో ఎందుకు కొరకు ఉంది, స్టూడియో ఎందుకు కొరకు ఉంది అనేసి మా ఇంటర్వ్యూస్ కొరకు ఉన్నది. ఓకే. కానీ స్టూడియో ఒక బిజినెస్ లాగా పెట్టాలి లేదు కదా అయ్యా, మేము ఎక్కడ చేస్తాం ఆ బిజినెస్. ఏంటి మీ హాబీస్ ఏంటి అసలుకి? ఆ? మీ హాబీస్ ఏంటి అసలుకి? అసలు చెప్పాలంటే టైం లేదు ఇప్పుడు. Hmm. చెప్పాలంటే నా హాబీస్, Ah. ఐ లవ్ మీటింగ్ పీపుల్. ఓకే. ఓకే, సేమ్ నాకున్న ఫస్ట్ అంతే క్వాలిటీ. నీకు ఫస్ట్ క్వాలిటీ. గ్రేట్, వండర్ఫుల్, దేర్ యు గో. I like good company. Hmm. And I love to read. ఓకే. I love to listen to good music. Hmm. Then in terms of sports, I like to exercise. Okay. I do gymming. Hmm. And సాంగ్స్ చాలా బాగా పాడతారని విన్నా. ఓ నేనా? Ah. యా, చాలా బాగా పాడతాను. నీవు Actually లేక నేను. ఒక్క సాంగ్ ఎత్తుకోండి సార్. ఎందుకు పోవాలనుకుంటున్నావా? చెప్పరాదు, పోవాలనుకుంటే అంత బాధ ఎందుకు Please, పెడుతున్నావు? ఒక 2 లైన్స్ మీకు నచ్చింది, మీరు అప్పుడప్పుడు హమ్ చేసుకుంటారు కదా. చిటపట చెనుకులు రాడుతూ ఉంటే సెకండ్ లైన్ గుర్తుందా మీకు? నువ్వు చెప్తే గుర్తొస్తుంది. చిలికాడే సరసన ఉంటే నీ వాయిస్ ఎంత బాగుంది, ట్రై చేసావు ఎప్పుడన్నా? అంటే నేను అందరు సింగర్స్ తో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఏదో వచ్చి పడింది. ఇంకా చాలా బాత్రూమ్ సాంగ్స్ లైన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకు అది వేరే పాడ్కాస్ట్. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారా? ఆ? ఇప్పుడు సినిమాలు ఓన్లీ గుడ్ ఫిల్మ్స్. ఓకే. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? ద లాస్ట్ మూవీ వాజ్ దురంధర్. దట్ వాజ్ మై లాస్ట్ మూవీ. పెద్ద చూడలా? పెద్ద చూడలేదు, బట్ ఇది సారీ మన యూట్యూబ్ లో ఐ సీన్ సమ్ సెగ్మెంట్స్ అనేసి చూస్తాను. అది వెన్ ఇట్ కమ్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఐ విల్ సీ ఇట్. మళ్ళీ పుడతామే ఏంటి? దట్స్ ఎ డైలాగ్. సో ఫుల్ ఫ్రెండ్షిప్ చేసేద్దాం ఈ జన్మలో. బాగా యాక్టింగ్ చేశాడండి. నాకు ఆ సాంగ్ మీద నేను మూవ్ చేస్తుంటున్నా ఇప్పుడు జిమ్ లో. ఓకే, సో వెరీ సూన్ ఐ థింక్ ఐ కెన్ గెట్ ఆల్ ద మూవ్స్. రై రే రా అదా? దాని మీద జిమ్ చేస్తుంటా. సో అలా రై రే రా అలా ముందుకెళ్ళిపోయి వెనక్కి. అది కాదు, నాట్ దట్ సాంగ్, ద టైటిల్ సాంగ్ ఉంది కదా, అది వాట్స్ దట్? చక్రీ చిక్రీ ఓ ఐ కెన్ మూవ్ మై హిప్స్, ఐ కెన్ మూవ్ మై లెగ్స్. సో ఎట్లయినా ఆఫీస్ వద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు చిక్రీ సాగ్ బయట వేస్తాం అనమాట. సార్ ఒకసారి మీకు వచ్చిన అంటే చాలా ఫోటోగ్రాఫ్స్ చూసాను నేను. ఎప్పుడు స్టార్ట్ చేసిన కాంటినెంటల్ ఫోటోస్, మీ లైఫ్ అంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి మీ ఇంట్లో, మీ ఆఫీస్ లో ఒకసారి చూద్దాం. ఇల్లే అయ్యా, ఇక్కడే ఎక్కుంటాడు. ఒకసారి చూద్దాం ప్లీజ్. చూడు, ప్లీజ్ వెళ్దాం. సార్ ఇవన్నీ ఏంటి? షీల్డ్స్ ఎవరో ఏదో ఇస్తుంటారు. ఓకే, నేను అమ్మడానికి పెట్టాను, కొంటావా? నో వాట్స్. నేనైతే హాస్పిటల్ కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 200 కోట్లు కాబట్టి ఆగిపోయాను. నాకు జాబ్ చేయాలని ఉంది, కొనేసి. ఒకవేళ డాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు మీరు? పాడ్కాస్ట్. అమ్మో, మనకి ఫుల్ కాంపిటీషన్ వచ్చేవాళ్ళు. నిజంగా చెప్పింది. అవునా? నేను ఇంకా మీరు యాక్టర్ అవుతారు అనుకున్నాను. సేమ్ నాగేశ్వరరావు గారు లాగే ఉన్నారు కదా, గురువేన్ రెడ్డి గారు. మీకు అనిపించింది కదా? అంత పెద్ద మనిషి దాన్ని కంపేర్ లేదు, అలానే ఉన్నారని చెప్పాను. అలా సో యాజ్ ఇట్ ఈస్, ఆ హైట్, ఆ కలర్, ఆ ఫేస్ అలానే ఉన్నారు. అందుకనే చిటపట చినుకులు పాడింది ఆయన. ఇలా బాగా పడుకుంటానులే. సార్ ఇదేంటి సార్ మొత్తం మీ జీవితమా? ఇది నేను అమెరికాలో ఉండే మెడికల్ కాలేజ్, మా యూనివర్సిటీ బేలర్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ సెంటర్, టెక్సస్ మెడికల్ సెంటర్. దిస్ వన్? yes, which is Texas Medical Center with almost 1200 hectares of land. Okay. అక్కడ 16 హాస్పిటల్స్ ఉన్నాయి, 5000 బెడ్స్. Okay. It's largest medical center. Nowhere else in the world we have in one campus. Where it is, sir, exactly? Which state? Houston. Houston, yeah. But, and this is MD Anderson Cancer Center, the world's #1 cancer center. Okay. Yeah. That is the Baylor College of Medicine where I went to, you know.
PCM. సో కమింగ్ టు ఇక్కడ చూస్తే కొన్ని అవార్డ్స్ ఉన్నాయి డాక్టర్ గారు. సార్ బుక్స్ మంచిగా చదువుతారా? ఇది కొన్ని ఇవ్వలేను ఎందుకంటే నా ఫోటో ఉంది అక్కడ. ఎక్కడ? కొన్ని దాంట్లో ఫోటో ఉంది, మీకు ఇవ్వాలంటే కూడా. సో ఇది ఒకటి తీసేసి రెడ్డి ఒకటి ఉంచుకుంటే అలా చేసుకోవచ్చు, దానికి సర్జరీ చేసుకోవాలి. అక్కడ కూడా నా ఫోటో ఉంది, ఎవరో ఫోటో పెట్టి ఇచ్చారు. సో సెటస్కోప్ కూడా చాలా బాగుంది సార్. సెటస్కోప్ కూడా బాగుంది, వెండిది అనుకుంటా, ఇది సిల్వర్. ఓకే, ఇలాంటివి కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు చూడండి, చాలా బాగుంది, ఇది బ్యూటిఫుల్ గా ఉంది. నేను ఒకటి చెప్తాను కొంతమందికి, నాకు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు కొన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి, నాకేం ఏం జాబ్ లేకుండా అది అమ్ముకుంటాను అనేసి. సో ఐ గ్యారంటీ కొద్ది సెక్యూరిటీ ఉంది. ఎన్ని వచ్చినాయి తర్వాత చెప్తాను, ఇనఫ్ టు లీవ్ ఫర్ ఫ్యూ మంత్స్. ఇప్పుడైతే మంచి రేట్ వస్తుంది సార్. అవును, అదే ఇప్పుడు జరిగింది కదా, అందుకనే పెట్టుకుంటున్నాను ఫర్ రెయినీ డే అంటాం కదా. సో యూ నెవర్ నో హౌ క్లోజ్ యు ఆర్. కరెక్ట్, యా, నెవర్ గివ్ అప్. ఆయన అస్సలు మాట్లాడే ప్రసక్తి లేదు. సో ఇది సార్ ఛాంబర్ అన్నమాట. ఇక్కడ మంచి, నాకు చాలా బాగా నచ్చింది, రాగానే హ్యాపీగా అనిపించింది. ఏ ఇయర్ లో సార్ ఇది? జగన్ గారు అప్పటికి ఇంకా సీఎం కూడా అయ్యుండ్రు. ఆయన హాస్పిటల్కి వచ్చాడు ఎవరిని చూడడానికి, వాళ్ళ ఫాదర్ ఇన్ ఎక్కడనే అడ్మిట్ అయిన ఉండే అప్పుడు కోవిడ్ టైంలో. దాంతోపాటు భారతిరెడ్డి గారి ఫాదర్ గంగిరెడ్డి గారు. ఓకే. దాంతోపాటు పాలిటిషియన్స్, మినిస్టర్స్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నప్పుడు కూడా విజిట్ చేస్తుంటారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన మహారాష్ట్ర గవర్నర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్. ఓ, ఇది రీసెంట్ గా అనుకుంటా. దిస్ ఇస్ రేవంత్ గారి మీటింగ్ రూమ్. ఇది మీ బృందానికి చెందగానే అనిల్ కపూర్ గారు. ఓకే. సో దిస్ ఇస్ కాంటినెంటల్ హాస్పిటల్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా #1 ర్యాంక్. సో ఇవన్నీ కూడా అవే అనుకుంటా సార్? ఇవన్నీ నా యుఎస్ కొన్ని ఇక్కడ ఉన్నాయి. కానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు హాస్పిటల్. చాలా మటుకు నా ఇన్పుట్స్ ఇది హాస్పిటల్. ఐ లైక్ ఆర్ట్, ఐ లైక్ హెల్త్ కేర్ లో కామ్ స్పేసెస్ ఉండడము. మీరు అన్నారు కదా ఓపెనింగ్ కాన్వర్సేషన్ లో, ఓకే, దట్ నవ్వుపిస్తుంటే ఒక ముఖం చూసినప్పటికీ డాక్టర్ది అప్పుడే డిసీజ్ ఎంత తక్కువగా కరిగిపోతుంది ఆ పేషెంట్కు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు డర్ట్ ఇలా లేదు, కలర్ సూదింగ్ థింగ్స్, అది ఇంపాక్ట్ ది మైండ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసిన పేషెంట్స్లలో 10 years, 11 years, 12 years వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చింది అన్న ఇష్యూస్. Absolutely. షాక్ అవుతారా ఫస్ట్? డజంట్ మ్యాటర్ అండి, ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్నప్పటికీ ఎవరికి ఉన్నప్పటికీ కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నట్టు. ఓకే. అంటే లివర్ లో కాలేయంలో ఫ్యాట్ వచ్చేది అవకాశం ఉంటుంది. ఓకే, డజంట్ మ్యాటర్ ఒక చిన్న అబ్బాయే కాదు, అడాలసెంటే కాదు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా. సో కానీ సార్ ఫ్యాటీ లివర్ వచ్చింది అని తెలుసుకోవడానికి వచ్చే ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి అసలు చిన్నపిల్లల్లో? ఏం సిమ్టమ్స్ ఉంటాయి? ఉండవా? there's no symptoms, it's a silent process. సో అందుకొరకే వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ, ఒబేసిటీ ఉన్నప్పటికీ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పటికీ ఫ్యాట్ ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ఫైబర్ స్కాన్ చేస్తాం. దాంతో ఫ్యాట్ కాలేయంలో ఉన్నప్పటికీ డ్యామేజ్ మొదలుపెట్టిందా, ఓకే, అటువంటి పేషెంట్స్కు ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. ఓకే, ముఖ్యంగా అటువంటి టైంలో మనం వెయిట్ లాస్ కొరకు ఎంకరేజ్ చేసి డైట్తో మేనేజ్ చేస్తూ ఒకవేళ అది కాకుంటే మెడికేషన్స్ ఉన్నాయి. సో చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ ఉంటే చెక్ చేయించడం మంచిది. అబ్సల్యూట్లీ. ఓకే, చాలా మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, ఓకే, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఓకే, అది ఎంత ఉండాలి BMI సార్? నార్మల్ BMI ఎనీథింగ్ లెస్ దెన్ 28 మన ఇండియన్ సర్కమ్స్టాన్స్లో. అమెరికాలో 30 కంటే తక్కువ ఉన్నప్పటికీ, అదర్వైజ్ మోర్ దెన్ 28 you're falling under overweight category. ఒక్కోసారి మనం 25-26లో కూడా ఇండియాలో ఓవర్వెయిట్ అంటాము. ఒబిసిటీ ఈజ్ ఎనీథింగ్ అబౌట్ 30. ఓకే, అండ్ మోడరేట్లీ సివియర్ ఒబిసిటీ 35 BMI. ఓకే, మార్బిడ్ ఒబిసిటీ, సివియర్ ఒబిసిటీ మోర్ దెన్ 40. సో ఇప్పుడు నా BMI ఎంత? నువ్వు BMI బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వు బెలీ డాన్స్ లాగా ఉంది చూడండి. సో అలా స్కాన్ చేసేస్తా, నేను మీ BMI చెక్ చేస్తాగండి.
నేను డాక్టర్ని కాదు కాబట్టి ఓకే, అంటే లావుగా ఉందని చెప్తాను అనుకుంటున్నాను. ఐఎమ్ ఓవర్ వెయిట్, దిస్ నో క్వశ్చన్. సార్కి నాకు తెలిసి ఒక 18-19 ఉంటుంది అంతే. అంటే నన్ను కూడా బెల్లీ డాన్స్ చేయమంటున్నా. యువర్ విష్. సార్ ఇదేంటి కాంటినెంటల్ హాస్పిటల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సో అక్రిడేషన్ ఇన్ టెస్టిమనీ ఆఫ్ అవర్ హైయెస్ట్ పేషెంట్ క్వాలిటీ సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ. అంటే మాకు అన్ని అక్రెడిటేషన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, సో అక్రెడిటేషన్స్ సంపాదించడానికి అంత సులభం కాదు. ఓకే, ఇది కేవలం ఒక్కసారి ఇచ్చిన అక్రెడిటేషన్ కాదు, మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అలా లైసెన్స్ వస్తుంది కదా, ఏదైనా చేయడానికి టేక్ ఎ లైసెన్స్. ఇప్పుడు మీరు రెస్టారెంట్స్ గురించి మాట్లాడారు, ఆ లైసెన్స్ వచ్చినప్పటికీ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, అది మెయింటైన్ చేసుకోవాలి కదా. ద సేమ్ థింగ్ హియర్, ఇంపార్టెన్స్ ఆఫ్ అక్రెడిటేషన్స్ ఇస్ టు మెయింటైన్. ఓకే, ఇది హెల్త్ చెక్ ఏరియా అండి. ఇది అంటే ఈ ఏరియాకు పేషెంట్స్ రెగ్యులర్ రూటీన్ హెల్త్ చెక్ వచ్చిన వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ ఉంటారు, సుమారుగా 2:30-3 వరకు ఈ పేషెంట్స్ అందరికి. ఇప్పుడు హెల్త్ చెక్ అంటే ఇగో ఇక్కడ ఇదొక మా క్యాటలాగ్. ఓకే, ఇలా వెరైటీస్ ఆఫ్ హెల్త్ చెక్స్ ఉన్నాయి. ఇది ఒక మాస్టర్ హెల్త్ చెక్. సార్ నేను ఒకటి అడగనా? చెప్పండి. ఇప్పుడు ఈ హెల్త్ చెక్ పేరుతో టోటల్ బాడీ చెకప్ అని అంటే అన్ని హాస్పిటల్స్ లో ఆల్మోస్ట్ ఒక ప్యాకేజ్ పెట్టేసి కుమ్ముడని ఒక బయట విన్నది నేను. మీ ఒపీనియన్ ఏంటి? మీది హాస్పిటలే కాబట్టి. ఓకే, మన ఇండియా డోంట్ టేక్ ఇట్ రాంగ్. నో ఐఎమ్ నాట్ టేక్ ఇట్ రాంగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అసలు నేను 2013లో హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ హెల్త్ చెక్ ఎలా చేయాలి, ఏ టెస్ట్ ఇంక్లూడ్ చేయాలి, ఏవి ఇంక్లూడ్ చేయకూడదు, అందరూ ఒక క్వాంటిటీ పెట్టేసి 100 చేస్తున్నాము 150 చేస్తున్నాం అనేసి ప్రొపగాండా చేసేసి 2000కి చేస్తున్నాం 3000కి చేస్తున్నాం. ఇది కేవలం బిజినెస్ స్ట్రాటజీ. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్ దీస్ కంపెనీస్. ఓకే, ఇవన్నీ కూడా తప్పుగా పేషెంట్స్ని దారిలో తీసుకెళ్తున్నారు. ఏం చేస్తారంటే ఇప్పుడు కేవలం ఇక చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ టెస్ట్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది మాస్టర్ హెల్త్ చెకప్ ఉంది. ఇప్పుడు కంప్లీట్ మెటబాలిక్ ప్యానల్ ఉంది. ఇది CHEM20 అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, 1 2 3 4 5 ఈ 20 టెస్టులు లెక్క పెడతారు. ఈ 20 ప్లస్ ఇవి 3 23, మళ్ళీ ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 23 11 34, మళ్ళీ ఇవన్నీ ఎక్స్రే అల్ట్రాసౌండ్స్ 34 1 2 3 4 38, ఇవి 3 41, మళ్ళీ ఇవన్నీ కన్సల్టేషన్స్. మా దగ్గర 50 టెస్ట్లు చేస్తున్నామని. ఓకే, ఇది నిజంగా మేము డెమాన్స్ట్రేట్ చేశాం. ఓకే, చాలా హెల్త్ చెక్స్లో ఇవన్నీ కన్సల్టేషన్స్ ఉన్నాయి. నువ్వు జస్ట్ ఇమాజిన్ అండి, ఒక పేషెంట్ ఈ మాస్టర్ హెల్త్ చెక్ చేసినప్పటికీ నేను మీకు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ఈ కన్సల్టేషన్స్ చాలా ముఖ్యం. ఒక డాక్టర్తో కన్సల్ట్ చేసి 100 టెస్ట్లు చేస్తున్నాం అనేసి అనవసరమైన టెస్ట్ చేసేసి, ఇప్పుడు 20 to 40 years ఉన్న వారికి నీకు చెస్ట్ ఎక్స్రే కూడా అక్కర్లేదు, ఇప్పుడు అల్ట్రాసౌండ్ కూడా అక్కర్లేదు. చెస్ట్ ఎక్స్రే ఎప్పుడు చేయాలి? స్మోకింగ్ హిస్టరీ ఉన్నప్పుడు చేయాలి. కానీ ఏం చేస్తారు, ఈ కార్పొరేట్ ప్రెషర్స్ ఉంటుంది, పాతకాలం రికమెండేషన్స్ ప్రకారం వాళ్ళు ఒత్తిడి పెడతారు. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో నీడ్. అల్ట్రాసౌండ్ కూడా అక్కర్లేదు. ఇంకేమవుతుంది, ఈ టెక్నాలజీతో అల్ట్రాసౌండ్లోకి ఒక చిన్న కడుపులో లివర్లో సిస్ట్ ఉంటుంది. ఆ సిస్ట్ ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, అంటే ఇలాంటి అనవసరమైన టెస్ట్ చేసినప్పటికీ ఒక సింపుల్ ప్రాబ్లమ్స్ కనిపెట్టుకొని దాన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్గా చేసేసి అనవసరంగా పేషెంట్స్ను భయపెట్టించకము, మళ్ళా ఫర్దర్ టెస్ట్ చేయడము, ఖర్చు పెట్టించకము. దిస్ ఇస్ ద రాంగ్ థింగ్. అంతే. ఇప్పుడు అన్ని డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఉన్నాయి. కొంతమంది మంచి డయాగ్నోస్టిక్ అవుట్ సైడ్ రీటైల్ డయాగ్నోస్టిక్తో చేస్తారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్, పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీస్ 150 టెస్ట్ మేము 4000 చేస్తామంటారు. ఇట్స్ కంప్లీట్లీ మిస్లీడింగ్. మీలాంటి జర్నలిస్ట్ యూ షుడ్ ఎక్స్పోజ్ దిస్. ఓకే, అన్నెసెసరీ. నాకు అదే చాలా టైమ్స్ డౌట్ వచ్చింది సార్. పెద్ద పెద్ద హాస్పిటల్ అనౌన్స్ చేస్తారు, సార్ ఈ 15 days ఉంది ప్యాకేజీ, ఫుల్ బాడీ చెకప్, ఇదిగో 8000 9000 అని పెట్టేస్తారు. ఇంకేం చేస్తారంటే ఇన్ టెస్ట్ చేస్తున్నాము, 3 గంటల టైం ఇస్తారు, 4 గంటల టైం ఇస్తారు. అవును, ఆ బాడీయా మషీనా ఏందది? అల్ట్రాసౌండ్ అంటారు, ఇది అంటారు, స్ట్రెస్ టెస్ట్ అంటారు, ఎకోకార్డియోగ్రామ్ చేయమంటారు. ఆ పేషెంట్స్ అన్నీ కూడా 3 గంటలు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడ కూడా
ఇంత షార్ట్ టైంలో కంప్రెస్ చేయడము చాలా తప్పది. కానీ- ప్రాపర్ ఏజ్కు తగ్గిన ప్యాకేజెస్, ఏజ్కు స్ట్రాటిఫికేషన్ అంటాం. Okay. సో ఇది రేడియాలజీ అండ్ Radiology. న్యూక్లియర్ మెడిసిన్. రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్. ఇది వీఆర్ ది వన్ అది ఫ్యూ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ మొత్తం రేడియాలజీ ఒక ఫ్లోర్లో ఉంది. కంప్లీట్ చాలా రేడియాలజీ. చాలా మటుకు ఏం చేస్తారు, సిటీ స్కాన్ ఒక దగ్గర ఉంటుంది, ఎంఆర్ఐ ఒక దగ్గర ఉంటుంది, పెట్ సిటీ ఒక దగ్గర ఉంటుంది హాస్పిటల్లో. ఓకే. అన్ని రేడియాలజీ మన దగ్గర, అల్ట్రాసౌండ్ నుంచి సిటీ, ఎంఆర్ఐ, పెట్ సి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ ఫ్లోర్. సో వన్ ఆఫ్ ద ఫ్యూ హాస్పిటల్స్. సో దిస్ ఇస్ వింగ్ 1, అల్ట్రాసౌండ్ 1. ఇది లేడీస్ కొరకు mammography. ఎస్, లేడీస్ కొరకు ప్రైవసీ, మెమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, బోన్ డెన్సిటీ, దిస్ వేర్ సెగ్రిగేటెడ్ అన్నట్టు. ఓకే. సో మీకు ఒకటి చూపిస్తాను. మీరు ఖర్చు ఎందుకు అంటారు కదా, డాక్టర్స్ ఎందుకు చార్జ్ చేస్తున్నారు, ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు లెట్స్ గో టు ద సిటీ అండ్ ఎంఆర్. నేను ఇంకా ఒకటి చెప్తాను అంటే ఇది మా సీక్రెట్ రేడియాలజీ. మనీ స్టోరింగ్ రూమ్ తీసుకెళ్తారు అనుకున్నాను సార్. సీక్రెట్ మనీ స్టోరింగ్ రూమ్ తీసుకెళ్తారేమో అనుకున్నాను. మనీ స్టోరింగ్ రూమ్ కా, అది మా దగ్గర ఉండదండి. ఎందుకంటే మా దగ్గర ఫస్ట్ సంచులు లేవు, గన్ని బ్యాగ్స్ లేవు. ఇప్పుడు ఆ టైంలో 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్లీ. ఏ పేషెంట్ బిల్ మోడిఫికేషన్ ఎవరు చేయడానికి కూడా అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో దిస్ థింగ్ ట్యాంపరింగ్. ఓకే. యా, ఎస్. ఇప్పుడు ఇది సిటీ స్కాన్ ఉంది. ఓకే, హాస్పిటల్ ఖర్చు అన్నారు కదా, నేను ఒకటి చెప్తాను, మంచిగా గమనించండి, వినండి. ఈ సిటీ స్కాన్ ఖరీదు ఎంత? సుమారుగా 15 నుంచి 20 కోట్లు. ఓకే. ఓకే, ఇలాంటిది ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐలో 1 టెస్లా, 3.2 టెస్లా, దాని ఖరీదు ఎంత? సేమ్ థింగ్, 15 to 23, 24 crores. ఓకే, ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఎన్ని ప్రొసీజర్స్ చేసిన తర్వాత నీకు ఆ ఇన్వెస్ట్మెంట్లో బయటకు వస్తావు? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్? ఓకే. మొత్తం ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇస్తున్నాం. ఓ సిటీ స్కాన్లో రేట్ ఆఫ్ రిటర్న్ నీకు ఆఫ్టర్ బ్రేకింగ్ ఈవెన్ 10 to 12%. ఓకే. ఓకే, ఎంఆర్ఐలో 15 to 16%. అప్పుడు ఎన్ని ఎంఆర్ఐస్ చేయాలి? ప్రతిరోజు నువ్వు 40-50 చేసేవాడు, ఓకే, అప్పుడు వాడు ప్రాఫిట్లోకి వస్తాడనేసి. సో దీంతో ఏమవుతుంది, అన్నెసెసరీ ఎక్సెసివ్ టెస్ట్ చేసేసి తొందరగా ప్రాఫిట్లోకి రావాలనే వాడు అబ్యూస్ చేసుకుంటాడు. దాంతో మన భారతదేశంలో ఏమవుతుంది, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ముఖ్యంగా రెఫరల్ డాక్టర్స్కు చెక్స్ ఇస్తారు, ఓకే, క్యాష్ ఇస్తారు. ఓకే. ఓకే, ఆ టెస్ట్ అన్ని పెంచడానికి. ఓకే. అది వేరే సంగతి. కానీ మాలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎవరికి అక్కడ ఉంటుందో వాళ్ళకే రికమెండ్ చేసినప్పటికీ మాకు చాలా టైం పడుతుంది మా ఇన్వెస్ట్మెంట్ నుంచి రియలైజ్ చేయడానికి. ఇప్పుడు మా దగ్గర చేసే సిటీ స్కాన్స్ రోజుకు 15 నుంచి 20, ఒక్కొక్కసారి 25 అవుతాయి. ఓకే. ఓకే, ఇది ఎన్ని ఏళ్ళు పట్టాలి? ఒక స్కాన్కు నువ్వు 5,000 నుంచి 10-12,000 ఛార్జ్ చేసినప్పుడు మనం లెక్కేసుకోండి. 20 కోట్ల ఇన్వెస్ట్మెంట్కు ఈ ఛార్జ్తో 20 పేషెంట్స్ చేసినందుకు హౌ లాంగ్ ఇట్ విల్ టేక్? నువ్వు అదే ఇన్వెస్ట్మెంట్ నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టు, స్టాక్ మార్కెట్లో పెట్టు, ఎంత తొందరగా వస్తుంది? సో కాస్ట్ పెరిగినాయి అంటే ఎందుకు పెడుతున్నాం ఈ టెక్నాలజీ? ఇప్పుడు ఇవాళ నా సిటీ రేపు ఉండలేదు. ఇప్పుడు మేము కొత్త సిటీ తీసుకొస్తున్నాం, లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ సిటీ ఎలా ఉంటుందంటే నీకు 1 minute నీ మొత్తం హార్ట్ స్కాన్ చేసేస్తుంది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ హార్ట్ రేట్. యూ కెన్ జస్ట్ వాక్ ఇన్, గెట్ ఇట్ ఇన్ ఎగ్జాక్ట్లీ 1 minute. ఓకే. ఓకే, అండ్ కాల్షియం స్కోరింగ్ అదంతా అంటాం కదా, కాల్షియం స్కోరింగ్ అదంతా చేసినప్పటికీ నీకు యాంజియోగ్రామ్ కూడా అక్కర్లేదు. దిస్ ఇస్ ద లేటెస్ట్ థింగ్. ఓ, ఇక్కడ ఉందా సార్ అది? యా, అది సార్ డైలీ ఒక 100 పేషెంట్స్ చూస్తారా మీరు? నేను ఓన్లీ 3 hours 4 hours చూస్తాను మార్నింగ్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒపీనియన్స్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ బయట అంతా ఖర్చు పెట్టేసి అన్ని టెస్ట్ చేసుకొని ఇంత పెద్ద రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. ఓకే, దానికి నాకు 30 నుంచి 45 నిమిషాలు సాధారణంగా పడుతుంది. అది మాట్లాడాలి కాబట్టి, మాట్లాడాలి, రిపోర్ట్స్ అని చూడాలి. అది కూడా కనుక సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, ఎక్కువ వస్తారా లేకపోతే సామాన్య ప్రజలు కూడా చూస్తారు? మిగతా డాక్టర్స్ ఎనీబడి, ఓన్లీ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్? నాకు ఏ పేషెంట్ ను ఎవరు వస్తున్నారు ముందుకు నాకు కూడా తెలియదు. తెలుసు కూడా. వాడు డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, యూనో సేమ్ ట్రీట్మెంట్, సేమ్ అప్రోచ్. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రోలో ఉన్న డాక్టర్స్ అందరూ వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారని విన్నాం. అంటే ఒక డాక్టర్ బిజీగా అయినప్పుడు ఏం చేస్తారు, డాక్టరే కావాలన్నప్పటికీ
కొంతమంది ప్రెషర్ పెడతారు, అదంతా కూడా జరుగుతుంటుంది. దట్స్ ఓకే, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ టు 3 to 4 hours because మీరు హాస్పిటల్కి వచ్చే వరకు పేషెంట్స్ ఎవరు వస్తారో కూడా మీకు తెలియదు. గ్రేట్. ఐ నో మా టైమింగ్స్ ఉంటాయి, నేను ఇన్ని పేషెంట్స్ చూస్తాను, దట్స్ అబౌట్ ఇట్. ఓకే, దానికంటే ఎక్సీడ్ నేను చెయ్యను. ఓకే, ఎస్, ఎందుకంటే టైం ఇవ్వడానికి దిస్ థింగ్ ఐ డోంట్ లైక్ టు. ఇది ఎంఆర్ఐ అండి. ఓకే ఓకే, దిస్ ఇస్ ఎంఆర్ఐ మెషిన్. సో అండ్ నీకు ఎందుకు చూపిస్తున్నానంటే రేడియాలజీలో చూపించేది ఇది కాదు, అది అక్కడ. ఓకే, ఎంఆర్ఐ మెషిన్ లో ఇటువంటిది మన దగ్గర సుమారుగా 30 మెషిన్స్ ఉన్నాయి రేడియాలజీలో, అన్ని అల్ట్రాసౌండ్స్. దానికి ఎంత పెట్టుబడి కావాలి? ఆల్మోస్ట్ క్లోజ్ టు మోర్ దెన్ 120 crores. ఓకే, సో హౌ విల్ వి గెట్ దట్ రిటర్న్? పేషెంట్స్ కా బిల్ అవుతుంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ అబ్యూస్ చేయకుండా, అన్నెసెసరీ టెస్ట్ చేయకుండా, పేషెంట్ బిల్ను అనవసరంగా పెంచకుండా ఉన్నవారికి ఇట్స్ గుడ్. ఒక్కసారి కొంతమందికి 3 లక్షలు అవుతుంది, కొంతమందికి 150,000, కొంతమందికి 5 లక్షలు కావచ్చు, డిపెండింగ్ అపాన్ ద కండిషన్, ద సిచ్యువేషన్. ఇవాళ డయాగ్నోస్ చేయాలంటే టెక్నాలజీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ బికాస్ ప్రెసిషన్ డయాగ్నోసిస్. పేషెంట్ అడుగుతున్నారు కూడా టెక్నాలజీ అడగక ముందు కూడా అది డాక్టర్ది రెస్పాన్సిబిలిటీ చెప్పడం, అడ్వైస్ చేయడం. తర్వాత పేషెంట్స్ ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఓకే ఓకే, దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది నేను కొత్త ఎంఆర్ఐ మెషిన్ కొరకు రెడీ అవుతుందండి. ఓకే ఓకే, అందుకొరకు ఇదంతా ఇలా ఉంది. చూసారా, హాస్పిటల్ చూసి ఎన్ని రోజులు అయిపోయిందా మీరు? నా వల్ల ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్ చూస్తున్నారు. మళ్ళీ నీ వల్ల కూడా వస్తున్నాను, కానీ అప్పుడప్పుడు నేను తిరుగుతాను, చూస్తాను. ఎందుకంటే నేను నీట్నెస్. థ్యాంక్స్ టు మీ సార్. థ్యాంక్స్ యూ వెరీ మచ్. రోజు రారా అయ్యా, రోజుకో ఫ్లోర్ తిరుగుదామంటారా? అసలు నిజంగా చెప్తున్నాను, మా హాస్పిటల్లో 18 floors నేను తిరగడానికి సుమారుగా 6 గంటలైనా పడుతుంది. నిజంగా 18 floors ఇది మొత్తం. 6 hours మినిమం యుల్ టేక్. ఓకే, ఎందుకంటే ఇంత స్వేచ్ఛగా. సార్ సెటస్కోప్ 18th floor లో ఉందంట. ఇవాళ కింద సెటస్కోప్ వాడు మల్లేశ్వరి సినిమాలో నెయ్యి ఆ సైడ్ ఉందిరా అంటే, రేపు అటు కూర్చున్నావు కదా, వదిలేసి వెంకటేష్ గారు అన్నట్టు. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి గురువు ఎన్ రెడ్డి గారు, అంటే గట్ గురించి చాలా చెప్పారు మీరు, బట్ ఒక 5 లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ చేసుకుంటే గట్ ఇష్యూస్ రావు, గట్ ప్రాబ్లమ్స్ అసలు రానే రావు, వచ్చిన వాళ్ళకి కూడా మోడిఫికేషన్స్ ఇవి చేసుకుంటే చాలు అంటే ఏమని చెప్తారు? Number 1, ముందు చెప్పినట్టు eat well and eat properly. ఓకే Okay, number 2, exercise. ఓకే Okay, number 3, live a life as much as possible, స్ట్రెస్ లేకుండా సంతోషంగా ఉండండి. Number 4, రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్, ఓకే, ఇవంటి ఉండడము చాలా మంచిది, లీడ్స్ లాంజివిటీ. ఓకే, లాస్ట్లీ ప్రాపర్ స్లీప్, మినిమం 8 hours. మినిమం 8 hours, 7.5 to 8.5 hours, అది కూడా డిపెండింగ్ అపాన్ ద ఏజ్. ఓకే ఓకే, సో నీకు నాకు 7 to 7.5 hours. నేను 8 పక్కా. వెరీ గుడ్. ప్రపంచం అల్లకొల్లలో అయిపోతుంది కానీ 8 hours తర్వాత లేస్తా. సో నువ్వు 90 ఏళ్ళు బ్రతుకుతావు, నేను 75 ఉంటే సరిపోతుంది. అంటే ఇన్ని రోజులు చేసిన తప్పంతా కూడా 4 గంటలు పడుకున్నది క్యాచప్ అవుతుంది కదా. నా డిఎన్ఏ. సో ఆయన చెప్పిన 5 అయితే నేను పక్కా ఫాలో అవుతున్నాను నా లైఫ్ లో. ఎంత బిజీగా ఉన్నా, ఎవరైతే నేను బిజీగా ఉన్నాను, టైం ఇవ్వలేకపోతున్నానో చెప్పే వాళ్ళంతా లయర్స్. అది ఎప్పుడు చెప్పొద్దు ఎవరికి. చాలా బిజీగా ఉన్నాను, ఎవరు మనకన్నా బిజీ ఏముంది లైఫ్ లో. చెప్తున్నాను సార్, రోషన్ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏం తప్పులేదు. హ్యాపీనెస్ తో బిజీగా ఉంటే అది చాలా బ్రహ్మాండం. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం వాడు సంతోషంగా ఉంది. 12 గంటలు పని చేసినా కూడా యూ లివ్ ఫర్ 100 years. సో ఆయన చెప్పిన 5 qualities నేను ఫాలో అవుతున్నాను. 3వ చెప్పారు కదా మంచి ఫ్రెండ్స్ అని, ఇవాళ నాకు ఇంకొక మంచి ఫ్రెండ్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇంకో 6th quality. ఎప్పుడు కలుసుకుందాం మళ్ళీ? ఎనీ టైమ్ సార్. ఫ్రెండ్షిప్ కొరకు, నా ఇమ్యూన్ బూస్ట్ కొరకు పరిచయాలు పెంచేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇది ఫైనల్ గా గురువు ఎన్ రెడ్డి గారితో. సో థ్యాంక్ యూ సో మచ్ కాంటినెంటల్ గ్రూప్ కి, అట్ ది సేమ్ టైం గురువు ఎన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.